భాగవతం యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ చిన్న చిన్నగా, ఎందుకంటే పూర్తిగా కథాభాగాన్ని తెలుసుకోవడం మనకి సమయం ఉన్నంత వరకు వెళ్తూ ఉంటాం. విశేషంగా ఎక్కడెక్కడ ఏ ఏ ఘట్టాలైతే మనకి ప్రధానంగా ఉన్నాయో వాటి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతూ వెళ్దాం. నిన్న మనం చెప్పుకున్నాం, శ్రీమద్ భాగవతాన్ని ఆరంభించే ముందు ఈ గ్రంథాన్ని అందించిన మహానుభావుడు, ఈ గ్రంథంలో ప్రతిపాదించబడే దైవాన్ని, వీళ్ళందరినీ మనం ఒకసారి ప్రార్థన చేయాలి అని చెప్పుకున్నాం. ఆ ప్రార్థనతో మనం ఆరంభిస్తాం. శ్రీమద్ భాగవతానికి జయమని ఒక పేరు. శ్రీమద్ భాగవతం అనే కాదు, భగవద్గీతకి జయమని, మన వ్యాస మహర్షి రాసినటువంటి పురాణాలన్నిటికీ పేరు కూడా జయం అని పేరు. ఎందుకు జయం అని పేరు వచ్చింది అంటే, పురాణాలు 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. ఆ 18 అనే సంఖ్యకి దీనికి ఏదో లేకపోయింది. 18 అని ఎక్కడ ఉంటే వాటన్నిటికీ జయం అనే పేరు. జయాన్ని ఇస్తాయి. ఏమిటి జయాన్ని ఇస్తాయి? ఏ జయాన్ని కలిగిస్తాయి అవన్నీ అంటే, సంసారాన్ని జీవించగలిగేటువంటి గొప్ప శక్తిని ఇస్తాయట అవి. అంటే లోకంలో ఈ సంసారంలో ఉన్న మనం దీన్ని జయించడం చాలా కష్టం. ఈ సంసారాన్ని జయించాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని కనుక చదివితే, లేదు పురాణాన్ని తెలుసుకుంటే జయం కలుగుతుంది. అయితే మిగతావన్నీ తెలుసుకుంటే ఒక జయం కలగచ్చు, కానీ శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకుంటే అన్ని జయాన్ని కలిగిస్తుందట భాగవతం. అయితే ఈ జయం అనే పదానికి చాలా అందంగా మనకి చెప్తారు. మనకి జయం అనేది ఎలా వచ్చింది అంటే, మనకి వర్ణాలు, అక్షరాలు ఉన్నాయి, అక్షులు, హల్లులు అని. ఆ హల్లుల్లో జ అనే పదం ఎక్కడుంది, యా అనే పదం ఎక్కడుంది, ఆ సంఖ్యను సరిగ్గా చూస్తారు. ఖా ఖా గ చా చా గ ఇవి మనం వర్గాలు కనుక చూస్తూ ఉంటే వాటిల్లో 8వ అక్షరం జ అని వస్తుంది. అలాగే ఎరల వల్ల యకారం 1వ అక్షరం, అది 8, ఇది 1 చేరిస్తే అందులో అక్కడ జ అనేది 8వ పదం, యా అనేది 1వ పదం మనకి చూస్తూ ఉంటే వర్గాలలో. అయితే అలా చూసిన తర్వాత మరి యా జా యా వచ్చింది కదండి. అయితే 81 ఉంది ఇక్కడ. దీన్ని మన అక్షరాలు కనుక రాసేటప్పుడు మామూలుగా అయితే పదాలు అయితే కనుక అక్కడే అక్షరాన్ని రాసుకుంటాం, కానీ అంకెలు అయితే కనుక వామతో గతి అని మనకి శాస్త్రం చెప్తుంది, అవి తిరగబడతాయి. అందులో 81 అయితే కనుక యోగులు తిప్పి చెప్పుకోవాలి 18 అని. అందులో 18 వ్యాసుడు రాశాడు పురాణాలు. అలాగే మనకి ఇక్కడ కూడా మనకి 18,000 శ్లోకాలు ఉన్నాయి ఈ శ్రీమద్ భాగవతంలో. అంటే 18 జయాన్ని ఇచ్చేదండి. 8 + 1 కూడితే 9. చాలా మంది 9 కావాలి అనుకుంటూ ఉంటారు. 9 అంటే మనం నవగ్రహాలు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 9 అంటే నవగ్రహాలని కాదు, 9 చాలా అదృష్ట సంఖ్య అంటూ ఉంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా. అందువల్ల 18, అందువల్ల దీనికి 10,000 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత అంతే. అలా చాలా వరకు అన్నిటికీ మనకి అలా కనబడుతూ ఉంటాయి. అందువల్ల మనకి జయం అనే పేరు రావడానికి గల కారణం ఇది శ్రీమద్ భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని మహామునికృతే, మహాముని అయినటువంటి వ్యాసుడు దీన్ని రచించాడు. ఆ రచించడానికి కారణం ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. ఏమిటి కారణం? ఎందుకు ఆ కావ్యాన్ని రాయాలనుకున్నాడు అంటే, నిజానికి ఆయన రాయాలనుకోలేదు. ఎన్నో పురాణాలు రాశాడు. శ్రీమద్ భారతాన్ని కూడా పంచమ వేదమని దాన్ని చెప్పేట్టు భారతాన్ని రాసిన పాప ఆయనకి తెలియలే. మనస్సులో ఏదో కొరత వ్యాసుడు ఉంటే నారదుల వారు వచ్చేదని మనం చెప్పుకున్నాం. ఆయన నువ్వు కావ్యాలు రాసిన శ్రీహరి గురించి ప్రత్యేకంగా ఒక భావనతో చక్కగా సాగినటువంటి గ్రంథం నీ దాంట్లో కనపడలేదు. మిగతా వాటన్నిటితో కలిపి కట్టేసావు శ్రీహరి యొక్క గుణ వైభవాన్ని. ఒకవేళ కనుక హరి యొక్క గుణ వైభవాన్ని చక్కగా నువ్వు రాసావా, నువ్వు చక్కగా గ్రంథాన్ని కనుక చేయగలిగినట్లయితే నిర్మాణాన్ని, అది చాలా బాగుంటుంది, నీకు సంతృష్టి కలుగుతుంది అంటూ నారదుడు చాలా అద్భుతమైన విశేషాన్ని చెప్తాడు. ఎందుకంటే హరినామం యొక్క ప్రభావం ఇంత అని చెప్పడానికి కాదు, సాంకేత్యం పారిహాస్యం చ స్తోభం హేళనమేవ. ఎవరు ఎలా అయినా సరే దాన్ని వెక్కిరిస్తూ పలికిన, దాన్ని హేళన చేసిన, అలా పలికిన వాడికే అశేష అగహనం విదుహు. వాడు చేసుకున్న పాపాలన్నీ పటాకంచలైపోతాయంటే ఆలోచించు. ప్రేమతో పలికితే ఇంకెంత గొప్ప శక్తి కలుగుతుందో. ఎవరి దాకా ఎందుకు నాకదే చెప్తా విను. నేను మనం చెప్పుకున్నాం, పరమాత్మ యొక్క వైభవాన్ని మొత్తం నారదుడు చెప్పాడు. ఈ వ్యాసుల వారి నారాయణ మహిమను అంతా చెప్పి ఆఖరికి నా కథనే చెప్తాను విను అని నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్కడ నిజానికి ప్రతివాడికి ఈ కథ అవసరం. వ్యాసుడు ఒకడికే కాదు అవసరం, ప్రతివాడికి. ఎన్నో కార్యాలు చేస్తున్నా, ఎన్నో జపాలు చేస్తున్నా, ఎన్నో తపస్సులు చేస్తున్నా, ఏదో తెలియని వాడికి ఒక ఆత్మానుభూతి తెలియక అయ్యో ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటారు. ఆ కొరత పోవాలి, వాడి మనస్సులో చక్కగా ఆనందం నిండాలి. ఏది చేస్తే నిండుతుంది?
ఎప్పుడు చేస్తే నేను ఆనందం. అందువల్ల ప్రతివాడికి ఇది జ్ఞానం యొక్క జన్మ వృత్తాంతం చాలా చాలా అవసరం. నేను ఉత్తమ కుల సంజాతులనైతేనే, ఉత్తమ కులంలో నేను పుడితేనే గొప్పవాడిని అవుతానేమో అనుకుంటాం మనం. అలా అక్కర్లేదయ్యా. ఏ కులంలో పుట్టినా నువ్వు శ్రేష్ఠుడు కావచ్చు. ఎలా శ్రేష్ఠుడు అవుతావు? చాలా మంది ఏ కులంలో పుట్టినా గొప్పవాడిని కావాలంటే డబ్బు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. డబ్బు ఉంటే గొప్పవాడు కాలేడు కదండి. లేదు, మంచి వాక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. వాక్ ఉన్నా గొప్పవాడు కాలేడు. ఏది ఉంటే అన్నిటికీ మంచిగా తెలిసిన ఆ వాక్కుకైనా ధనానికైనా అన్నిటికీ సార్థకత ఇచ్చేది పరమాత్మ యొక్క ఆరాధన, శ్రీహరి యొక్క నామస్మరణ. ఈ హరి యొక్క నామస్మరణ ఎవడైతే చేస్తాడో వాడి జీవనం ధన్యం, వాడి సంపద నిజమైనటువంటి సంపద అవుతుంది. అందువల్ల అలాంటి వాడి వాక్కు నిజమైన వాక్కు అవుతుంది. అందువల్ల హరినామ స్తుతి చాలా విశేషమయ్యా. అందువల్ల హరినామ వైభవాన్ని మనసారా నిండు ప్రేమతో చెప్తే ఎంత లాభం కలుగుతుందో తెలుసిన. నాదే చరిత్ర చెప్తా విను అని నారదుడు తన చరిత్రని చెప్తున్నాడు. నేను ఒక దాసి కుమారుని. మా తల్లికి పెద్ద జ్ఞానం లేదు. అందరిళ్లలో పనులు చేసుకునే ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పాచి పనులు చేసుకుంటూ ఉండేది మా అమ్మ. మరి నాన్న లేడు. చిన్నప్పుడే నేను అమ్మతో 5 ఏళ్ల పిల్లవాడిని. అమ్మతో పాటే పనులకు వెళ్తూ ఉండేవాడిని. అక్కడ నాకు ఎవరు పని చెప్పేవారు కాదు, చిన్నవాడిని కనుక. అందువల్ల అలా పనులు చేసే సందర్భంలో ఒకసారి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అంటే 4 మాసాలు మనకి వర్షాలు పడతాయి కనుక ఎవరు ఎటు కదలకుండా ఒక చోటే ఉంటారు. అలాంటి సమయంలో పెద్దలైనటువంటి జ్ఞానులైన పెద్దలు కూడా చాతుర్మాస్య వ్రతాలను చేస్తూ ఉంటారు. ఆ దీక్ష చేత ఎక్కడికి కదలకుండా ఒక చోటు ఉన్నారు. మేమున్న ఇంట్లోకే ఒక స్వామి వచ్చారు. ఆ స్వామి నిరంతరం చెప్పేటువంటి కథలన్నీ మా అమ్మ పని చేసుకునేంత వరకు వినేవాడిని, శ్రద్ధగా వినేవాడిని. అందరిలోకి నేనంటే ఆ గురువు గారికి ఎందుకో తెలియని శ్రద్ధ. ఎందుకంటే చాలా మంది పిల్లలు వింటూ ఉంటారు కానీ వినకుండా అటు ఇటు ఆడేవాడి కన్నా చక్కగా శ్రద్ధగా వినేవాడు అంటే చెప్పే ఆచార్యుడికి ఒక వాత్సల్యం వాడి మీద వస్తుంది కదా. అలా నా మీద ఆ గురువుకి వాత్సల్యం కలిగి చక్కగా నా మీద ఒక ప్రసన్నత చూపి వారు తీసుకోగా మిగిలినటువంటి శేష ప్రసాదాన్ని నాకు ఇచ్చేవారు. అందుకే మన పెద్దలు చెప్తుంటారు, ఆయన నువ్వు తరించడానికి పెద్ద పెద్ద యాగాలు యోగాలు చేయగా ఇలాంటి మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క అభిమానాన్ని పొందు చాలు. ఆచార్యాభిమానమే ఉత్తారకం అంటారు. జ్ఞానంలో ఆచరణలో శ్రేష్ఠులైన పెద్దల యొక్క అభిమానాన్ని పొంది వీడు నావాడు అనుకుంటే చాలు, వాడికి మోక్షం వస్తుందట. అలా వాళ్ళందరి అభిమానాన్ని నేను పొందాను. వాళ్ళందరూ రోజు అలా చేసి నాకు చివరికి వెళ్తూ నాకు గొప్ప రహస్య జ్ఞానాన్ని నాకు చక్కగా ఇచ్చారు వాళ్ళంతా కూడాను అని, పరమాత్మ యొక్క విశేషాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను అని, విష్ణు యొక్క కీర్తనని వాటిని తెలుసుకున్నాను అని ఆయన చెప్తాడు. చెప్పి నాకు అర్థమైంది ఏమిటో తెలుసిన, విష్ణువు యొక్క నామ కీర్తనే ఈ సంసారం నుంచి మా అందరినీ దాటించేదని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ సంసారంలో పడ్డా ఉంటే కనుక దీన్ని దాటడం చాలా కష్టం అండి. సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం అంటది శాస్త్రం మనకి. సంసారం అనేది ఒక ఘోరమైనటువంటి సముద్రం. ఆ సముద్రంలో పడ్డామా మనకి బయటికి రావడం చాలా కష్టం అంటారు. అలా ఎవరైనా బయటికి రావాలంటే సాధనం ఏమిటో మనకి భాగవతం చెప్తాం. నారదుల వారు చెప్తున్నారు, నాయన సాధనం అంటూ ఒకటే, విష్ణుని గుణవర్ణనము తెప్ప సుమూనీంద్ర. విష్ణువు యొక్క గుణవర్ణనం అనేటటువంటి ఒక తెప్ప, ఆ పడవ తప్ప ఇంకోటి లేదు. అందువల్ల ఒక మునీంద్ర, విష్ణువు యొక్క గుణకీర్తన ఒకటే చాలయ్యా, ఇంకా వేరేదేం అవసరం లేదు. విష్ణు యొక్క గుణకీర్తనంతో ఈ సంసారం అనే సంద్రాన్ని దాటి వెళ్ళొచ్చు మనం అని తాను చెప్తాడు. విష్ణుభూతం వినా నాణ్యత కించిదస్తి పరాయణం అని మనకి శాస్త్రం చెప్తుంది. విష్ణువు అనే పడవటాడు. లోకంలో మనం పడవలు చూస్తుంటాం, ఇక్కడి నుంచి అక్కడ వరకే ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటే గొప్పతనం అనుకోండి. కానీ ఈ పడవ ఎంతో తెలుసా, ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు ఉంటుందండి. అక్కరై అంటుంటారు, ఆ గట్టు వరకు ఉంటుందండి. అంటే అంత దూరం ఉంటుందండి ఆ గట్టు. దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సరిగ్గా, ఏ ఇబ్బంది ఉండదు. అందువల్ల విష్ణు పోత ఆ విష్ణువు యొక్క గుణ కీర్తన శబ్దాన్ని చెయ్యని చెప్పాడు. చెప్ప నేను అప్పుడు వ్యాసుడు అడిగాట, నీకు స్వామి నీకు చెప్పారు కదా వాళ్ళంతా, అలా చెప్పిన తర్వాత నీకు ఏమైంది, ఎలా చేశారు మరి? వాళ్ళు చెప్పిన ఉపదేశంతోనే మీరు అలా తరించిపోయారా? మరి చాలా మంది ఉపన్యాసాలు చెప్తున్నారు. ఉపన్యాసాలు చెప్పగానే విన్నవాళ్ళంతా తరిస్తున్నారా? మనకి సందేహం వస్తుంటుంది. ఏమంటే ఇన్నిసార్లు మేము ఉంటున్నాం కదా, ఎన్ని భాగవత ప్రవచనాలండి. సాధువులు వారి భాగవత ప్రవచనం విన్నారు, తర్వాత ఏమో అపరాచార్యుల వారి భాగవత ప్రవచనం విన్నారు, ఆ తర్వాత అంతకంటే పెద్దలు విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న స్వామి వారు చెప్పే ప్రవచనాలు కూడా వింటున్నారు భాగవతాన్ని. ఇన్ని వింటున్నా ఇంకా మనం తరిస్తామా? ఏమంటే ఈ సంస్కారం, మనం విన్న సంస్కారం ఎక్కడికి పోదాం. ఈ చెవులలో పడినటువంటి ఈ సంస్కారం మనిషిని
ఇప్పుడు కాదు, అది ఎన్ని రకాలుగా మన మనిషిని తరింపచేస్తుందని చెప్పడానికి నారదుని యొక్క జన్మ వృత్తాంతం. నారదుడు చెప్తాడు, విన్న విశేషాలు ఎక్కడికి పోవు. అందులో ఎవరి గురించి వినాలి? వింటే గింటే విష్ణువు గురించి వినాలి. ఆయన కథలు వింటే పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి. ఒకటి, మనం చేసుకునే పాపరాశి మొత్తం కూడా గ్రహించుకుపోతుంది. ఆయన కథలు వినాలి. అందువల్ల నేను రోజు విన్నా ఆ మహానుభావుల చివరికి వెళ్ళిపోతూ నాకు ఏ తత్వం యొక్క రహస్యం తెలిస్తే మనిషి బాగుపడతాడో అలాంటి తత్వాన్ని నాకు చెప్పారు. చెప్పి వాళ్ళంతా చక్కగా నాకు విశేషాలన్నీ చెప్పారయ్యా అని చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడి నుంచి మరి ఏమైంది, అక్కడి నుంచి మా అమ్మనేమో మామూలు గృహకృత్యాలు చేసుకుంటున్నాం. ఒకరోజు మా అమ్మగారు ఆవు పాలు తీయడం కోసం పెరగడం కోసమని వెళ్ళింది చీకట్లో. పాపం అడుగులు వేస్తూ చీకట్లో కనపడక పామును తొక్కింది, సర్పం గడిచింది, అమ్మ చనిపోయింది. 5 ఏళ్ల ప్రాయం, చాలా చిన్న పిల్లవాడిని. అలాంటి సమయంలో అమ్మ పోయింది. అయితే నేను ఒకటే అనుకున్నా, గురువుని చెప్పినటువంటి జ్ఞానం నాకు శోకాన్ని తెప్పించలేదు. అయ్యో భగవంతుడు తన దగ్గర చేసుకోవడానికి నాకున్న బంధాలు కట్ చేస్తున్నాడేమో, ఇవన్నీ దూరం చేస్తున్నాడు అనుకుని ఏది చేసినా దేవుడు నా మంచిగా చేస్తాడు అనుకున్నాను. అనుకుని మరి నన్ను ఎవరు చేరనిస్తారు కనుక, అమ్మ ఒక్కటే తప్ప నాకు లోకంలో ఎవరు బంధువులు లేరు కనుక ఉత్తర దిక్కుగా పడి అలా వెళ్ళిపోయాను. అలా వెళ్ళి ఎన్నో అరణ్యాలు దాటి నేను ఒక ఆకలి దప్పిగా ఎక్కువ వేసినాయి. ఒక రావి వృక్షం ఒకటి కనపడిందట, అక్కడ ఉన్నటువంటి మడుగు కనపడిందట. ఆ అడవి ఎలా ఉందో చాలా అందంగా వర్ణిస్తారు. నక్కలతోనూ భయంకరమైనటువంటి చీకటితో కనపడకుండా దారిలో మనం ప్రయాణించాడు 5 ఏళ్ల పిల్లవాడు. మనకి లైట్లన్నీ ఉన్నా బాత్రూంలోకి వెళ్ళాలంటే అమ్మ ఒకసారి ఇక్కడ దాకా రావే కానీ చూడండి ఆయన అలాంటి పిల్లవాడు అలా అంతా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళి ఆ భగవంతుని యొక్క నామం ఏదైతే గురువులు చెప్పారో ఆ నామాన్ని చక్కగా తపస్సు చేసేట. ఏమిటి ఆ నామం? ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి, అంటే ఈ బుద్ధిని ప్రచోదన చెయ్యి అని వాసుదేవ నామాన్ని చక్కగా స్మరణ చేసేట. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమ సంకర్షణాయ అని ప్రద్యుమ్న నుండి సంకర్షణ నుండి మన మధ్య అనుకోకుండా ఈ వీటి మీద మాట్లాడతారు, సరదా వినిపిస్తారు ఇద్దరికి. ఇలా ఈ నామాలన్నింటినీ చెప్తూ చక్కగా నేను విన్నానయ్యా, ఇది చాలు, మనకి వేరే నామం అక్కర్లేదా, పరమాత్మ యొక్క నామాన్ని తలుచుకుంటే చాలు అని ఆ నామాన్ని చక్కగా తపస్సు చేసేట. తపస్సు చేయడం వల్ల ఆ నామాన్ని జపిస్తూ ఉన్నాడు ఎప్పుడు. అలా జపం చేసి ఇప్పుడు చూడండి, ఎవడైతే లోకంలో మంచి భగవంతుడు అనుగ్రహించాలనుకుంటాడో వాడి చేత మంచి పనులు చేస్తాడట. వాడిని ఎవరినైతే అణచాలనుకుంటాడో పరమాత్మ వాడి చేత పాడు పనులు చేయిస్తూ ఉంటాడట. ఏషైవ సాధుకర్మకారయతి, ఒకడి చేత సాధుకర్మ చేయిస్తూ వాడిని ఉన్మినీషతి, వాడి పైకి తీసుకుపోతాడట. తమ్యమేభ్యో, ఇంకోటి ఏం చేస్తాడట ఆయన, ఎవడన్నా కనుక వాడు చేసే పాపాలు కనుక ఉంటే వాడు చేసిన కర్మ బలీయంగా ఉంటే వాడి చేత కర్మలు చెడ్డ కర్మలు చేయిస్తుంటాడు. ఎందుకని? వాడిని కిందకి నెట్టడానికి. అయితే అప్పుడైనా సరే వాడు పరమాత్మను పట్టుకుంటే అప్పుడైనా బాగుంటాడు. అందువల్ల నాకు నా చేత పరమాత్మ ఆయన గుణ వర్ణాన్ని ఆయన గుణ భావాన్ని చేయడం వల్ల నా మదిలో ఒకసారి ఆ పరమాత్మ యొక్క రూపం నాకు కనపడింది. ఎందుకంటే పరమాత్మ నా కళ్ళకు కనపడేవాడు కాదు, వేదం చెప్తుంది నా చక్షుషాపశ్చతికనయనం, ఈ నేత్రాలకు కనపడేవాడు కాదు. ఎక్కడ కనపడతాడు పరమాత్మ? హృదా మనీషా అభివృద్ధో యయేనం విదుః, మనస్సులోనే ఎవరికైనా భాషిస్తాడట పరమాత్మ. అలా ఇతనికి మనస్సులో భాషించాట పరమాత్మ రూపము, ఆయన గుణాలు అన్నీ. ఒకసారి ఈ వైభవం అంతా గురుగారు చెప్పి తలుచుకుంటున్నాడు. పరమాత్మ రూపం అలా ఒకసారి ఫ్లాష్గా వచ్చి ఆ మాయమైందటండి. మళ్ళీ చూద్దాం ఎంత ప్రయత్నించినా రాలేదు. మనం నాలుగు మన దేవుడు వస్తే తెలుస్తుంది, మనం చెప్తాం బాగానే. ఆ పిల్లవాడు వస్తే మనకి దేవుడు తప్ప మిగతా వాటిని అన్నింటినీ గుర్తు చేసుకోగలరు. పాప ఆయనకి అది తప్ప మిగతా ఏం కనపడదు. పాప అలా బాధపడుతూ ఆయన అయ్యో నాకు మళ్ళీ కావాలని కళ్ళు మూసుకుని ఎంత ప్రయత్నం చేసినా దృశ్యం కనబట్టలేదు, ఆ రూపం కనబట్టలేదు. వెంటనే ఘోరణ ఏడ్చేట. పరమాత్మ ఈ పిల్లవాడి మీద జాలి కలిగి ఆకాశవాణి, ఒక అదృశ్యమైనటువంటి ఒక వాణి వినపడింది. నాయన నీకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా సమయం ఉంది. ఆ తర్వాత నువ్వు నన్ను తెలుసుకుంటావు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఈ కల్పాంతమైన తర్వాత మనం చెందుతావు. అయినా ఆ తర్వాత కూడా నీకు ఈ భక్తి, ఈ సంస్కారం నీకు నిలబడుతుంది. ఇంత గొప్ప మాట అండి. అందువల్ల చూడండి, మనం కనుక మంచి మాటలు వినడానికి కాసేపు కూర్చుంటే సత్య సాంగత్యం చాలా గొప్పది. నేనే ఒక పెద్దలు మనకు ఒక అద్భుతమైన కథ చెప్తూ ఉంటారు. వశిష్ఠుడు మనకు తెలుసు. ఆ వశిష్ఠుడు తాను చేసుకున్నటువంటి పుణ్యాలన్నింటినీ అందరికీ పంచడం మొదలు పెట్టాడు. అందరికీ సంక్షిప్తంగా చెప్తారు, చాలా పెద్ద కథ. అందరికీ పంచుతూ ఉంటే
ఆఖరికి మరి అందరూ ఋషులంతా వస్తున్నారు, స్వీకరిస్తున్నారు ఆయన పుణ్యం తీసుకోవడానికి. పాపం పంచుతానంటే ఎవరు రాడు, కానీ పుణ్యం కావాలంటే వద్దని వాడేవాడండి. అందరూ వస్తున్నారట. అలా వచ్చేటప్పుడు మరి విశ్వామిత్రుడు గారు కూడా కబురు వెళ్ళేది. నేను వెళ్ళేది అంటే ఆయన దగ్గర అనుకున్నట్ట విశ్వామిత్రుడు వెళ్ళలేదు. ఆఖరికి చివరికి మరి బాగోదు కదా, అందరూ వెళ్తున్నారు, మరి ఇబ్బంది అవుతుందని చివరికి వెళ్ళేట. వెళ్ళగానే ఆయన దగ్గర వశిష్ఠుల వారి దగ్గర 8 నిమిషాల పుణ్యం మాత్రం ఉంటుంది, 8 గడియల పుణ్యం. ఆ పుణ్యం ఇస్తా తీసుకోమన్నట్ట. అనగానే నేనేమిటి 8 గడియల పుణ్యం తీసుకోవడం అంటే నాన్ సెన్స్ అన్నట్టు. ఆయన చూపిస్తాడా దీని పవర్ అని వశిష్ఠుడు తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆదిశేషుడు ఈ భూమండలానంతా మోస్తున్నాడు. ఆదిశేషుడు బయటికి రావయా, నేను దానం చేస్తానన్నట్టు వశిష్ఠుడు. అయ్యా నేను వస్తా బాగానే ఉంది, వచ్చానంటే మరి ఈ భువనాన్నంతా ఎవరు మోస్తారు, ఇదంతా ఏమవుతుంది అన్నట్టు. అయితే సరే, నా దగ్గర సంపాదించిన పుణ్యంలో ఒక 2% పుణ్యాన్ని, 2 గడియల పుణ్యాన్ని నేను దారపోస్తాను, బయటికి రాని దారపోసేట ఆ పుణ్యాన్ని దారపోయి. కానీ అప్పుడు ఆ భూమి అంతా నిలబడింది. ఆదిశేషుడు వచ్చేసాడు. ఆయన లేకుండా భూమి భువన భాండాలన్నీ నిలబడ్డాయి. ఎంత ఆశ్చర్యం అండి! విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. అరే అనవసరంగా టెస్ట్ పెట్టాను, పెడితే 2 పోయింది, నేను ఇస్తాడో ఇప్పుడని. సార్ నేను ఉన్నాను, జాగ్రత్త గుర్తు పెట్టుకున్నాను. అందుకే 2 ఇచ్చాడు. కానీ 2 ఇచ్చిన తర్వాత ఇంకా 4 ఉంటే అది 4 తీసుకున్నాడు ఈయన. ఇంతకీ అడిగాడు విశ్వామిత్రుడు వెళ్తూ, అసలు ఇంతకీ ఏం చేస్తే ఈ పుణ్యం వచ్చింది? ఏదో ఒక మంచి పని వల్ల కదా పుణ్యం వచ్చేది. పాపం వల్ల పాపాయ పరపీడం, ఎవరైనా మనం పీడిస్తే పాపం వస్తుంది, ఎవరికైనా మంచి చేస్తే పుణ్యం వస్తుంది. అందుకే చూడండి, ఇక్కడ ప్రసాదాలు ఇవ్వండి, లేదా పూజలు చేయండి, దానాలు చేయండి. వీడి దగ్గర చాలా ఇబ్బందులు అండి. మా ఆలయంలో వచ్చినప్పుడు ఒక ఆలయంలో ఆయన మాకు చెప్పారు, కాబట్టి అందరూ దేవుడి దగ్గరికి తీసుకొచ్చి వస్తువులు ఇస్తున్నారండి, బియ్యం ఇవి అని. దేనికంటే అలా ఇస్తున్నారు. అయితే ఏం చేయమంటారండి, డబ్బులు ఇస్తే వాళ్ళు దేనికి ఖర్చు పెడతారో అదే కానీ బియ్యం అయితే కనుక దానికి దేవుడికి వాడతారు కదా. ఎందుకంటే మిగతా ధనాన్ని మిగతా వాడికి వాడేదనుకోండి, మరి మనకి ఇబ్బంది కదండి. అందుకే అది కూడా ఒక దోషమే. నువ్వు ఇచ్చిన ద్రవ్యం చక్కగా వినియోగపడాలని కదా మీరు ఇస్తున్నారు. నిజంగా బియ్యం ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు బియ్యం తీసుకొచ్చి ఇచ్చావనుకోండి, ఈ బియ్యం అంతా ఎలకలకి పాడైపోయి నాశనమని అవన్నీ తడిసిపోయి చివరికి ఏమవుతాయి ఆ బియ్యం ఎవడో తినడానికి వీలుగా. నిజంగా నీ ద్రవ్యం దుర్వినియోగం అయ్యేది ఇక్కడే. అందుకే అక్కడ ఏది అవసరమో, ఏది లోపల కనుక్కుని అది చేయగలిగితే, అది భక్తి చేయగలిగితే అప్పుడు నీ ద్రవ్యానికి సార్థకం. అది కాక నువ్వు ఒక దానం చేసిన తర్వాత ఆ దానం మీద మళ్ళీ నీకు ఇచ్చే ఉండకూడదు. శాస్త్రం చెప్తుంది మనకి, దానం చేసేసి ఏమంటే నేను ఇచ్చాను కదా మొన్న, ఇచ్చిన ఎంతవరకు ఖర్చు పెట్టా, లేదా ఒకసారి ఎంతవరకు పెడుతున్నారని అందరి ముందు వచ్చి అడగకూడదు. దానం చేసిన విషయం వాడిగా తెలియకూడదు. మరి కుడి చేతితో ఇస్తే ఎడ చేతికి తెలియదు అంటారు కదండి. దానం ఇవ్వడం వరకు నీ వంతు. అది ఏం చేశారు, నా ఇంటికి ఎవరికైనా వెళ్ళాం అనుకోండి, ఎవరైనా సంపాదించారనుకోండి, మళ్ళీ సంవత్సరం తర్వాత కనబడి ఏమంటే నీకు ఇచ్చాను కదా $20 ఏం చేశారని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. దానం చేశాక అడగకూడదు. అడిగితే అసలు మంచిది కూడా కాదండి. ఇచ్చిన విషయం మళ్ళీ తీసుకున్న వాడు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా మీరు నాకు 60 ఇంటికి వస్తే రసన ఇచ్చారు గుర్తుందా, స్వామి ఇచ్చానా గుర్తులేదండి అయ్యే అని వాడు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనం గుర్తు, మీరు మా ఇంటికి వచ్చారు రసన ఇచ్చారు గుర్తుందా లేదని మనం అనకూడదండి. ఉంచుకున్న వాడు గుర్తుపెట్టుకోవాలి, కానీ మనమా చెప్పేది ఏమండి, అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల దానం చేసేటప్పుడు ఏం చేసినా నువ్వు చక్కగా చెయ్యి, అది వినియోగపడేలా ఉంది. అందుకే నేను చెప్పాను అక్కడ ఉపన్యాసంలో, ఆయన నువ్వు ఏం చేసినా నువ్వు ఇవ్వదలుచుకుని దానమే ఇవ్వు. అది ఎలా ఖర్చు అవుతుందని నీకు అవసరం లేదు. నువ్వు ఏ సంకల్పంతో ఇచ్చావో ఆ సంకల్పంతో నీకు కావాల్సిన పుణ్యం అక్కడ వచ్చేస్తుంది. అలా కాకుండా కనుక వాళ్ళు ఏదైనా దుర్వినియోగం చేశారా అది వాళ్ళకి వెళ్తుంది, నీకెందుకు. అంటే ఒకే ద్రవ్యం 2 రకాలు ఎలా వస్తుందో అసలు ఈ పుణ్యం రావాలి అంటే దానం, యజ్ఞం, తపస్సు ఏవో చేస్తూ ఉంటారు కదా. మరి వశిష్ఠ మహర్షి మీరు ఏం చేశారు, ఏం చేయడం వల్ల మీకు ఇంత పుణ్యం వచ్చింది అని అడిగట విశ్వామిత్రుడు వెళ్తూ వెంటనే చెప్పాటయా, నేను చేసిందల్లా ఏం లేదు, ఈ 8 గడియల పుణ్యం. నేను దేవలోకం నుంచి వచ్చేటప్పుడు ఒక 4 దేవతలు అక్కడ నాకు కనపడి మంచి విశేషాలు చెప్పమంటే వాళ్ళతో ఒక 8 గడియల సేపు నేను సత్సాంగత్యం చేశాను. అంటే మంచి మాటలు మాట్లాడితే కలిగే ప్రభావం ఎంత ఉంటుందో చూడండి, ఎంత అద్భుతం. మంచి మాటలు మాట్లాడడం వల్ల కలిగి ఆ పుణ్యంలో 2% పడేస్తే భూమంతా నిలిచింది. ఎంత గొప్పతనం వల్ల పుణ్యం. దీనివల్ల లోకంలో చాలా మంది ఇలాంటి పుణ్యాలు చేస్తూ ఉంటారు, ఏవో సంపాదించాలని. అందువల్ల ఏదో ఒక పుణ్యమో పాపమో మనం చేసుకుని ఉంటాయి. అవన్నీ పోవాలి అంటే హరి యొక్క కీర్తన, హరి యొక్క నామస్మరణ, ఏదో ఒక క్షణంలో మనం చేసినటువంటి విన్నటువంటి ఆ శబ్ద శక్తి ఎన్ని జన్మల మంది వెంటాడుతుందో తెలిసినా అండి, ఎన్ని జన్మల్లో మనం రక్షిస్తున్నామని తెలియదు. అప్పుడప్పుడు అనుకుంటాం, అయ్యో త్రుటిలో తప్పిపోయి నాకు స్నానం అయిపోయే కూడా తెలియదు, కానీ త్రుటిలో తప్పిపోయి నాకు మంచి జరిగిందని అనుకుంటాడు. కారణం
ఎప్పుడో ఏదో వీడు చేసినటువంటి ఒక సత్కార్యం వీడిని ఇలా రక్షిస్తుంది. చూసారా? అందువల్ల మంచి చేయండి అని మా పెద్దలు మనకి చెప్తుంటారు. ఆ మంచిలో విశేషమైన మంచి ఏంటి అంటే నిరంతరం భగవన్నామ కీర్తన. ఆ కీర్తన నారదులు చేయడం వల్ల, ఆ సంస్కారం వల్ల పరమాత్మ అతని అశరీరవాణిగా చెప్పేటాడు, ఈ జన్మ అయిన తర్వాత నన్ను నువ్వు పొందుతావు, ఆ జన్మలో కూడా నీకు ఈ సంస్కారం అంతా కలుగుతుంది. ఏమంటే ఒక చాతుర్మాస్యంలో విన 4 మాటల వల్ల ఎంత గొప్ప సంస్కారం పొందాడు ఆ బాలుడు. కాశీ కుమారుడు చెప్తున్నాడు, చూసారా నేను అలా వింటం వల్ల ఎంత గొప్ప సంస్కారం నాకు కలిగిందో అని చెప్పాడు ఆయన. అని ఉత్తర జన్మలో ఆ కల్పాంతం వరకు కూడా ఆయన చాలా మంచిగా అతను భగవన్నామ సంకీర్తన చేస్తూ చివరికి దేహం ఎప్పుడైనా ఎవడైనా వదలవలసిందో వదిలేశాడు దేహాన్ని. వదిలిన తర్వాత బ్రహ్మగారి కూడా ఒక కల్పాంతం అయిపోయింది. బ్రహ్మగారు కూడా నిద్రపోయే సమయం అయింది. అంటే మనకి చతుర్యుగాలు జరుగుతాయి కదా, మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలు. ఇలాంటి 1000 యుగాలు జరిగితే బ్రహ్మగారికి ఒక పగలు, ఇంకో 1000 జరిగితే బ్రహ్మగారికి ఒక రాత్రి. అందువల్ల 1000 యుగాలు అయిపోగా ఆయన రెస్ట్ తీసుకున్నట్ట, కల్పాంతం అయిపోయింది. బ్రహ్మగారు పడుకుంటే ఆయన నిశ్వాసలోకి వెళ్ళిపోయాట. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయన పరమాత్మలోకి నేను పుట్టానండి, బ్రహ్మ నుంచి నేను ఉద్భవించాను, అదే జన్మ నాకు నారద జన్మ, నాకు పేరు నారద అని పేరు, అలా నేను అవతరించాను అని చెప్పుకున్నట్టండి. చెప్పుకుని ఆ జన్మలో కూడా నాకు ఇదంతా గుర్తుంది, నేను ఇందాక అడిగే కదా ఇది ఎలా నీకు గుర్తుందని, ఆ సంస్కారం నాకు ఇలా గుర్తుండేలా చేసింది. చూడండి, భగవంతుని యొక్క సత్కథలు వినడం వల్ల ఎంత గొప్ప శక్తి వస్తుందో. అందువల్ల మనకి చాలా అందమైనటువంటి విశేషాన్ని వ్యాసుడికి చెప్పాడు నారదుడు. చెప్పిన ఆయన హరి గురించి చెప్పు, హరి గురించి పాడనగానే చెప్పి అక్కడి నుంచి నారదుడు నిష్క్రమిస్తాడు. వెంటనే వ్యాసుడు శ్రీమద్భాగవతాన్ని చక్కగా రాయాలి అని నిశ్చయించుకొని హరి గుణ వర్ణన రతుడై హరి తత్పరుడైన బాధరాయణి అంటూ చక్కగా పోతనామాత్రి వారు చక్కగా చెప్తారు. ఆయన వెంటనే ఇంకా శ్రీమద్భాగవతానికి శ్రీకారం చుట్టాడు. మొట్టమొదటి దాంట్లోనే పరమాత్మ యొక్క ఈ సృష్టి స్థితి లయాలు చేసే పరమాత్మ గురించి వర్ణించేసేటండి శ్రీమద్భాగవతంలో. ఎవడి సృష్టి స్థితి లయాలు చేసేది, ఎవడా పరమాత్మ అంటే చక్కగా దాంట్లో చెప్పేశాడు, ఎవరో ఆ పరమాత్మ గురించి చెప్పాడు. అలా చూడండి, మనకి శ్రీమద్భాగవతంలో ఆరంభిస్తూనే జన్మాద్యస్యేతః యతోన్వయాత్ ఇతరతశ్చాదేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముఖ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో అంటూ చాలా చక్కగా దీంట్లోనే మొత్తం అంతా విశేషాన్ని చెప్పాడు. మొట్టమొదటి శ్లోకం శ్రీమద్భాగవతంలో మొట్టమొదటి శ్లోకంలోని ఈ సృష్టి స్థితి లయాలని చేసేవాడు వాడే పరమాత్మ, సత్యం పరం ధీమహి అన్నాడు దాంట్లో. అంటే సత్యమైనటువంటి వాడు, పరుడైనటువంటి వాడు నా బుద్ధి వికాసాన్ని చేయగలగాలని నేను స్తోత్రం చేస్తున్నానని ప్రారంభించాడు. ఎవడా పరుడు, ఎవడా సత్యమైనటువంటి వాడంటే జన్మాద్యస్యేతః వేదం చెప్తుంది, యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని. ఎవడి వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవడి వల్ల ఈ లోకాలన్నీ నిలుస్తున్నాయో, చివరికి ఎవడిలో లయిస్తున్నాయో వాడే కారణ బ్రహ్మ. ఆ బ్రహ్మ ఈ లోకంలో అన్నింటినీ సృజించడానికి ఆయనే కారకుడు. నిమిత్త, ఉపాదాన, సహకారి కారణాలన్నీ తానే, ఇంకో వ్యక్తి తెచ్చుకోలేదు. మనం అంటాం ఏమండి, ఏదైనా వస్తువు తయారు చేయాలంటే తయారు చేసేవాడు ఒకటి ఉంటాడు, తయారు చేయడానికి కావాల్సిన వస్తువు ఒకటి ఉంటుంది, దానికి సాధనాలు వేరువేరుగా కనబడతాయి. మరి ఇంత సృష్టి చేసేటంటే పరమాత్మకి మరి నిమిత్త, ఉపాదాన అన్నీ ఆయనేనా? అన్నీ ఆయనే. ఈ క్షతేయన్నా శబ్దం అని మనకు బ్రహ్మసూత్రాలు చెప్పినాయి. తాను సంకల్పించేట బహుశ్యా ప్రజా లేయేది శతభూతవ్యత అని వేదం మనకి చెప్తాను. ఆయన సంకల్పించాట నేను అనేకంగా అవుతుందిగాక. తనలోంచి ఒక ద్రవాన్ని తీసి చించిపోయిందా, ఎండుకుపోయిందా, పోలేదే, మళ్ళీ అది మొత్తం తీసేసిన తర్వాత అయిందా, ఏమవలేదు. ఇలాగే పరమాత్మ కూడా మొత్తం తనలో ఉన్నటువంటి చేతనాన్ని తీస్తాడు. తన శరీరంగా ధరించిన వాడు, తన శరీరంగా పెట్టుకున్నవాడు వీటన్నిటిని అన్నమాట. చేతన విశిష్టుడు అంటారు పరమాత్మని. అందువల్ల ఆయనే అన్నింటినీ
సృష్టించినవాడు, ఆయన సంకల్పించాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకి వేదాన్ని ఉపదేశించాట పరమాత్మ. వేదాన్ని చెప్పాడు. ఎందుకు వేదాన్ని చెప్పాలి? వేదం అనేది చాలా మందికి ఒక విషయం, వేదం అంటే ఏదో చెప్తాం అనుకుంటారు. కానీ ఆ వేదం ఈ సృష్టి మొత్తానికి ఒక సూత్రం లాంటిది. ఆ వేదం వల్ల ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఏదైనా ఒక వస్తువు చూడండి, మనకి కెమెరా కానీ మైక్ కానీ పనిచేయాలంటే వీటిని ఎలా తయారు చేయాలో పుస్తకంలో రాసి పెడతారు. ఆ పుస్తకాలు ఎందుకు పనికిరావని దాని పక్కన బారేయకూడదు. కానీ ఆ పుస్తకాన్ని పట్టుకుని ఆధారం చేసుకుని తయారు చేసేవాడు చేస్తాడు కదా. ఒకవేళ ఇవన్నీ పోయినా ఆ పుస్తకం కనుక వాడికి దొరికితే వెంటనే వాడు తయారు చేసుకుంటాడు. ఈ వస్తువుని ఇలా తయారు. అంటారు. మొదలు పెట్టారు అంటే త్రివృత్కరణం చేశాడు. నీటిని తీసుకున్నాడు, అగ్నిని తీసుకున్నాడు, భూమిని తీసుకున్నాడు, వీటిని చేశాడు. త్రిపంచీకరణ అంటారు. పంచీకరణ వేరు, ఈ త్రివృత్కరణ అంటారు. ఈ మూడింటిని కలిపేశాడు. ఈ మూడింటిని ఒకటి పెంచి ఒకటి తగ్గించి చేస్తే ఒక కొన్ని బొమ్మలు తయారైన సృష్టంతా వచ్చేసింది. చక్కగా తయారు చేసేటండి. అంటే ఇలాగా ఉపాదాన కారణం అన్నీ తానే చేసినటువంటి సత్యం పరం ధీమహి ఆ పరమాత్మని నేను నమస్కరిస్తున్నాను. ఎలాంటి వాడు ఆయన? ఎలాంటిది? శ్రీమద్భాగవతం ధర్మ ప్రోజ్జిత కైతగోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం. ఇది భాగవతం ఎవరికి అందాలో కూడా మనకి చెప్తున్నారు. భాగవతం అనేది ఒక ధర్మం. ధర్మం అంటే పరమాత్మే. ఆ పరమాత్మను పొందడానికి మనం రెండు రకాలుగా చేస్తూ ఉంటాం. ఏమిటది? మన సాధన మనం చేస్తూ ఉంటాం. మనం చేసే జప తపాదుల వల్ల మనకి పొందేవాడు సాధ్య సిద్ధుడు. ఆయన సాధ్యం చేత దొరుకుతాడు. ఆయన అదొక ఉపాయం. సిద్ధోపాయము తానే. అంటే పరమాత్మని పొందాలంటే రెండు ఉపాయాలు, సిద్ధము తానే, సాధ్యము తానే. మిగతా ఉపాయాల ద్వారా పొందబడేవాడు ఆయన. సిద్ధం తనంతట తానే ఉపాయమే మనందరినీ స్వీకరిస్తాడు. ఇలా రెండు ఉపాయాలు తానే అంటారు. అలాంటి ధర్మం మనకి శ్రీమద్భాగవతంలో పరమాత్మ గురించి చెప్పండి. ధర్మ ప్రోజ్జిత కైతగోత్ర పరమో. ఇలాంటి పరమాత్మ ఎవరికి లభించాలండి? ఎవడు అర్హుడు వాడికి అంటే నిర్మత్సరాణాం సతాం. ఎటువంటి మాత్సర్యం లేనివాడై ఉండాలండి. అలాంటి సత్పురుషులకి మాత్సర్యం అంటే ప్రతి వాడిలో రంధ్రాన్వేషణ చేసేవాడు చాలా మంది ఉంటారు. ఎక్కడ ఎవడు దొరుకుతాడా వాళ్ళు ఉన్నటువంటి దోషాలని లెక్క పెట్టేద్దాం. నీలో ఏమున్నాయి, నీలో ఏమున్నాయి అంటే వాడి వైపు 4 ఉన్నాయని చూడండి. వాడిని చూపిస్తూ ఉంటే 4. అందుకే మనం ఎవరిని వేలెత్తి చూపొద్దు. ఎందుకంటే మనలో చూడడం కూడా ఉన్నప్పుడు ఇంకోటి మనం ఎందుకు చూపాలండి? మన ఎందుకు వాడి దోషాలు పెట్టాలి? కానీ ఎవరిని మనం అంటానికి వీలు లేదన్నమాట. నిర్మత్సరాణాం సతాం. ఎటువంటి మాలిన్యం మనస్సులో అంటని వాళ్ళు మాత్రమే, అలాంటి సత్పురుషుడిగా మాత్రమే ఇది తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? వేద్యం తెలుసుకోదగినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం. వాస్తవం వస్తు శివదం. మంచి మంగళాన్ని కలిగించేది. ఇంకా ఏం చేస్తుందండి శ్రీమద్భాగవతం? తాపత్రయోన్మూలనం. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలని మనకి ఉంటాయి. ఆ తాపాలన్నింటినీ పోగొట్టేస్తుందండి. తాపత్రయోన్మూలనం. ఆ తాపత్రయాన్ని పోగొట్టేస్తుంది. ఎవరిని రాసింది? ఏం చేశారంటే దీన్ని మహామునికృతే. మహాముని అయినటువంటి వ్యాసుడు దీన్ని అనుగ్రహించాడు. కింబా పరై ఈశ్వర. ఇక వేరే దైవం మనకి ఎందుకండి? సాక్షాత్తు భాగవతంలో తెలియబడినటువంటి ఆ పరమాత్మే మనందరికీ సాక్షాత్తు దైవము. అందువల్ల భాగవతం అనేది ఒక కల్పవృక్షం. దీన్ని ఆశ్రయించుకుంటే చాలా మనిషి ఉన్నతుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. కల్పవృక్షం దగ్గరికి వెళ్తే ఏమిస్తుంది? ఏది కోరితే తీసుకుంటాడు. భాగవతం కూడా ఒక కల్పవృక్షమే. నిగమ కల్పతరుర్గలితం ఫలం. ఇది ఎలాంటి కల్పవృక్షం? మామూలు కల్పవృక్షం కాదు. నిగమ కల్పతరు. వేదం అనేది ఒక కల్పవృక్షం అంటండి. ఈ వేదం అనే కల్పవృక్షం దగ్గర ఒక పండు పండించండి. ఒక చెట్టు ఒక కాయ కాచింది, ఒక ఫ్రూట్. ఆ అందమైనటువంటి పండు బాగా పండింది. ఆ పండి అది కిందకి జారింది. ఎలా జారింది?
ఏదో పచ్చిగా ఉన్నప్పుడు కాయ కింద పడలేదండి, బాగా పండిందిటండి. అది పండిన కాయని చిలుక కొట్టిందండి. సుఖంకాత్ అమృతద్రవ సంయుతం. ఆ చిలుక వచ్చి కొట్టడం చేత ఆ పండు జారిందండి. లోకంలో చూడండి, ఏ పండుని మనం రుచి కలది అని మనం అంటాం. మామూలు మనం వెళ్ళి కోసుకొని మగ్గ పెట్టుకున్న కాయ కన్నా చెట్టుకే బాగా పండి, మనకు అసలు ఈ రోజుల్లో అంత ఓపికే లేదు. గబగబా మామిడికాయలు మనమే కోస్తాం, పచ్చిగా ఉన్న దాని మీద మందు వేసుకుంటాం, గడ్డి వేస్తారు, దాన్ని పండిస్తారు. అది తిన్న తర్వాత ఆ మందు గడ్డి రెండు వీళ్ళు లోపలిపోతాయి. వీడు కూడా పశు ప్రాణం అయిపోతాయి. అందువల్ల అవి తినద్దు. చక్కగా నీకు ఒక చెట్టుకే పండి అది రసం చక్కగా ఊరిన తర్వాత ఒక చిలక కొట్టింది అనుకోండి, ఆ పండు ఎంత అందమండి, దాని రుచి ఎంత గొప్పదని. చిలక అన్ని పండ్లని కొట్టదండి, ఏ పచ్చి పండుని కొట్టదండి. మనిషి అన్ని పచ్చి పండ్లు పచ్చిగడ్డి అని తింటాడు. కానీ పక్షి జ్ఞానం లేనిదైనా అవే మంచిదని సజెస్ట్ చేసుకుంటే వాటిని స్వీకరిస్తాయి. అందులో అటువంటి సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. ఏంటి సార్ ఆ పండు మాకు కూడా చెప్పరా? తాగండి మీరు కూడా. పీబత అదేంటండి పండు తింటారు కానీ తాగమంటున్నారు? అవునండి, ఈ పండంతా రసమే. ఇది రసం తప్ప ద్రవ సంయుతం, ఒక రసమే తప్ప ఇది మామూలుగా దొరికే పండు లాంటిది కాదు. మిగతా పళ్ళు అయితే తొక్క తీసేయాలి, తర్వాత దాంట్లో గింజలు పారేయాలి. కానీ ఈ పండు మొత్తం తాగడమే తప్ప దీన్ని పారేయడం అనేది లేదు. అలాంటి గొప్ప పండు తినండి. ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ఈ అద్భుతమైనటువంటి భాగవతం అనేటువంటి ఒక రసం, అమృతమైనటువంటి ఒక జ్యూస్ అనమాట. మొత్తం తాగడమే తప్ప దీన్ని మొత్తాన్ని బయట ఏం చేయడం లేదు. లోకంలో కొన్ని ఉంటాయండి, కొన్ని పళ్ళు, కానీ ఆ రసాలు తాగడానికి మనం ఎంత కష్టపడాలో. నారికేళ పాకం అంటుంటారు చూడండి. అంటే నారికేళ పాకం అంటే కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగడం రుచిగానే ఉంటాయి, కానీ అవి తీయడానికి ఎంత కొబ్బరి బోండం కొట్టాలి, ఆ పీచులన్నీ పీకాలి, కొబ్బరికాయ కొట్టాలి. కొట్టిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి, మళ్ళీ ఆ పీచు అంతా పడితే దాన్ని చల్లడి చేసుకోవాలి. అలా చాలా కష్టం అండి కొబ్బరి రసం. అదే ద్రాక్ష రసం అనుకోండి, మనకి అది కూడా మంచిదే, కానీ మళ్ళీ దాంట్లో మళ్ళీ గింజలు కూడా వస్తుంటాయి, అవి కూడా పోసుకోవాలి. ఇవి అన్ని రసాలకి గొప్ప రసం కండి భాగవతం. ఏది పారేయడం లేదండి, తొక్క రసము గింజలు అన్నీ ఆస్వాదించవచ్చు. గొంతుగా అడ్డుపడి వేసుకుంటే అలా దిగిపోతుందండి, అలా వెళ్ళిపోతుందండి. అలాంటి అద్భుతమైనటువంటి రసమాలయం. ముహురహో రసికా భువి భావుకా. భాగవతాన్ని ఆస్వాదించాలంటే రెండు రకాలైన వాళ్ళే, రసికులు భావుకులు అని రెండు రకాలు లోకంలో. వాళ్ళు మాత్రమే దీన్ని ఆస్వాదించగలుగుతారు. రసికులు భావుకులు అంటే ఏమిటండి? ఆ రసాన్ని చక్కగా తెలుసుకున్న వాడు చక్కగా దాన్ని ఆస్వాదిస్తారు. భావుకుడు అంటే ఎవడో తెలిసిన భావించేవాడు, భావన బాగా కలిగిన వాడు. చూడండి, మా దగ్గర ఒక అబ్బాయి ఇదివరకు ఉండేవాడు, ప్రసాదం చేసేవాడు. వాడు తిరగమూత వేస్తూనే గుటకలు వేసేవాడు. అంటే తిన్నాక గుటకలు వేయలేదు, తిరగమూత వేస్తూనే వాడు గుటకలు వేసేవాడు. అంటే వాడికి ఎంత భావబోధంగా చూడండి. ఎలా ప్రసాదం చేయాలో ముందే ప్రిపేర్ అయిపోయాడు. దాంట్లో మంచి పచ్చిమిరపకాయలు వేయాలి, అవి చక్కగా నూనెలో మాగాలి, అవన్నీ మాగిన తర్వాత వేసిన గుళ్ళను చక్కగా నెత్తిలో వేయించాలి, దాంతోపాటు జీడిపప్పును కూడా వేయించాలి. ఓహో, ఆ వాసన కమ్మదనం ఇంత అని చెప్పడానికి వీలు కాదు, ముందే భావనతో కూడా ప్రిపేర్ అయిపోతుంటాడు. చూడండి, అలాంటి వాటిని తిండి మీద బాగా ఆస్వాదించగలిగే గొప్ప భావుకత కలిగే వాడు మంచి వంట చేయగలుగుతాడు. అయితే నాకు తిండి అంటే ఇష్టం లేదన్న వాడు చేసే తిండి అంత రుచిగా ఉండదు. దాని మీద ఒక భావుకత వాడికి ఉండాలి. అలాగే భగవంతుని యొక్క కథల మీద భావుకత, అలాంటి భావుకత చెప్పిన దాన్ని విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఆనందపడేవాడు భావుకులు అంటారు. అలాంటి వాడు తప్ప మిగతా వాడు ఎవరు చేసేది కాదు. అందుకే ఒకసారి చదివి వదిలేసిన వాడు గొప్పవాడు కాదండి, అది మంచిది అనుకోండి. కానీ ముహురహో మళ్ళీ తాగండి భాగవతం అనే దాన్ని ఎప్పుడు తాగుతుంది. అందుకే విజయశ్వరు చాలా గొప్పవాడు, అందరూ గొప్పవాడు. ఎందుకని మళ్ళీ భాగవతాన్ని వినాలనుకుంటున్నారు. చూడండి ఎంత గొప్పతనం అండి, ఎంత గొప్పతనం అండి. పాపం ఇళ్లలో కూర్చొని వాళ్ళు వింటున్నారు, ఇక్కడ కూర్చొని మీరు వింటున్నారు. ఎంత శ్రద్ధ అండి. ఇక్కడ దాకా మన ఎవరో అన్నారు, స్వామి ఎందుకు రావట్లేదు తెలిసిన భక్తులు అందరూ అన్నారు ఇక్కడ వాళ్ళు లోపల. ఎందుకండి అంటే కెమెరా పెట్టారు కదండి, అందరూ ఇళ్లలోనే చూస్తారు. ఓన్లీ నాకు పనులు ఉంటాయి ఒకటి కాదండి. టైం సేవ్ చేసుకుంటున్నారు, గ్యాస్ సేవ్ చేసుకుంటున్నారు, అన్నీ సేవ్ అండి. దాంతోపాటు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. పనులన్నీ ఎలా చేసుకుంటారండి వీళ్ళు అంటే, అవునంటే పెద్ద సౌండ్ పెడతారు, ఇంట్లో వంట చేసుకుంటారు, ఆ పని చేసుకుంటారు, ఈ పని చేసుకుంటారు, అయిపోతారు. ఓహో, ఇన్ని సేవ్ చేసుకుంటున్నారా? అయితే సర్లే, ఎలాగో సేవ్ భాగవతం అంటే జన్మ అనేది సాఫల్యం అవుతున్నప్పుడు మిగతా అన్ని సేవ్ అవ్వడం గొప్పతనం కదా. ఈ సేవ అయితే మంచిదే. అటువంటి భాగవతాన్ని ఎక్కడో చోట కూర్చొని వినటాలుగా మంచిది. వినాలనే ఒక గొప్ప భావుకత కలగడం కూడా మంచిది. అందులో పిబత భాగవతం
రసమాలయం, అటువంటి గొప్పదైనటువంటి భాగవతాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు. మనకి అటువంటి భాగవతాన్ని చక్కగా రాశాడు మన వేదవ్యాసుడు. నారదుడు ఉపదేశించిన తర్వాత అటువంటి శ్రీమద్ భాగవతాన్ని చక్కగా రాసి దాని యొక్క గుణ వైభవాన్ని చక్కగా చెప్పాడు. ఎంత గొప్పది ఇది అంటే వేద వాడు 1000 వేదాలు చదివినా 8 వేదాలు చదివినా వాడికి మోక్షం వస్తున్నారో తెలియదు, చెప్పలేము. అంటే ప్రేమ కలగాలి వేదం మీద, వేదంలో ప్రతిపాదించిన భగవంతుని ఎందుకు ప్రేమ కలగాలి, అలా అయినా సరే వాడికి మోక్షం ఏమో చెప్పలేము. కానీ భాగవతం గురించి చెప్తున్నారు. ముక్తి సుభగత్వంబులు సుగమంబు, ముక్తి కలగడం చాలా ఈజీ అండి అన్నారు. ఎలా సార్ చెప్పండి, మాకు కూడా మేము చేస్తామండి అన్నారు. చెప్తున్నారు. భాగవతమును నిగమంబు పఠింప, భాగవతం అని ఒక వేదం ఉందండి, దాన్ని ఎవడు పఠిస్తాడో వాడికి ముక్తి నివసనముధా, వాళ్ళందరికీ కూడా ముక్తి కలుగుతుంది అని అందరికీ శృతుల వారు సౌనకాది ముందందరికీ చెప్తున్నారు. వెంటనే వీళ్ళంతా ఒక ప్రశ్న అడిగారు, ఏమండి అంత బాగానే ఉంది, మరి ఇంతకీ అసలు వ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాశారు కదా, రాసిన తర్వాత మరి వాళ్ళ అబ్బాయి వైరాగ్య సంపన్నుడే, అసలు నాకు ఏమీ వద్దని చెప్పి ఆ తండ్రిని వదిలేసి అలా వెళ్ళిపోతున్నాడే, ఈయన పుత్రేది తన్మయతయా తరవోభినేను పిలుస్తుంటే సర్వభూత హృదయుడైనటువంటి ఆ సుఖ మహర్షి యొక్క భావాన్ని ఆ చెట్లే అన్ని పిలుస్తున్నాయి, ప్రతిస్పందన వస్తుంది. ఆయన పుత్ర పుత్ర అని పిలుస్తుంటే అవన్నీ ఓడి ఓడి అంటున్నాయన్నారైనా నేను మనం చెప్పుకున్నాం. అలాంటి గొప్పవాడు మరి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాడు తండ్రి దగ్గర ఎలా దీన్ని గ్రహించాడు, శ్రీమద్ భాగవతాన్ని నేర్చుకున్నాడు, ఎలా విన్నాడు ఆయన అని దానికి చెప్పారు. అయ్యా నాయన, ఆత్మారామశ్చ మనయో నిర్గ్రంథ అప్యురుక్రమ కుర్వంతి అహైతుకి భక్తి భక్తిమిత్తం భూత గుణమో హరి. అయ్యా శ్రీహరి యొక్క గుణాలంటే మాటలు అనుకున్నావా? శ్రీహరి గుణాలు కనుక ఎవడైతే వింటాడో ఆ వినేవాడు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలి? ఆత్మారామశ్చమయ, వాడు ఆత్మస్వరూప జ్ఞానం కలిగి పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం కలిగిన వాడు. పరమాత్మ యొక్క గుణాలు ఉంటే చాలు, అవి చెప్తే అలా నీరు కారిపోతాడు. మన ఆడవాళ్ళు చెబుతుంటారు, నమ్మాడు వాళ్ళ కోపం వచ్చి నేను దూరం వెళ్ళిపోతాను, నేను అసలు కనపడను అని ఎక్కడా భగవన్నామం వినపడని చోటుకు వెళ్ళిపోయారు నమ్మాడు వాళ్ళు. వెళ్ళిపోయి అలా ఉంటే ఎక్కడి నుంచి ఎవరో నారాయణ అన్నట్టు. ఎందుకంటే తెలిసిన అడవిలో కట్టెలు కొట్టుకొని వస్తున్నట్టు వాడు. బాగుపడాలని రాసి పెట్టుకుంటే ఎంత దూరం అయినా బాగుపడుతున్నాడు, చెడిపోవాలని రాసి పెట్టుకుంటే ఎన్ని తలుపులు వేసుకున్నా ఎంతమంది సంరక్షకులు ఉన్నాడు బాగుపడి కదండి. అంటే నమ్మాడు వాళ్ళు పాసరాలు పడుతుంటారు అందంగా చెప్తారు. ఆయన నేను అసలు దేవుడు నామం వినద్దనుకున్నానండి, ఆయన కోపం వచ్చి నన్ను రక్షించట్లేదు, అందుకని నేను అడవికి వెళ్ళిపోయాను. ఆ అడవిలో ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ వాడు ఎవరో కట్టెలు కొట్టేవాడు. ఆ కట్టెలు పెట్టుకుని నడవలేక రాసి ఇక్కడ కూర్చుందామని కరెక్ట్గా నమ్మాడు వాడు చెట్టు ఇటు కూర్చుందంటే వాడు అవతల పక్క చెట్టు అవి పెట్టి వాడు కూర్చునేటప్పుడు నారాయణ, మనమైతే అమ్మయ్య అంటాం. వాడు నారాయణ అనగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, శరీరం అంతా వణుకు వచ్చేసింది, గద్గలమైపోయింది. భగవన్నామ సంకీర్తన చేస్తూ మళ్ళీ పాటలు మొదలుపెట్టారు నమ్మాడు వారు. ఎందుకంటే ఆ పాటలు వినే కొద్దీ పాడే కొద్దీ శరీరం శైథిల్యం అయిపోతుంది కనుక దూరం ఉన్నాం అనుకున్నారు. కానీ అది మళ్ళీ అలా వచ్చేసింది. అంటే ఎక్కడి నుంచి ఒక పిలుపు వస్తే చాలు అలా అయిపోతుంది. అందువల్ల భగవంతుని యొక్క కథలు వింటే మనిషి బాగుపడతాడు. ఆ నామస్మరణ మనిషిని పునీతం చేస్తుంది. విష్ణు కథలు, అలాంటి విష్ణు కథ గుణ వైభవాన్ని చక్కగా వింటే మరి శ్రీశుకుడు అవుతాడండి. శ్రీశుకుల వారు ఎలా అయినా రావాలి అని చెప్పి వ్యాసుల వారు ఏం చేస్తారో తెలిసిన, ఎక్కడా శ్రీశుకుడు ఉంటాడు కనుక ఎక్కడెక్కడైతే శ్రీకృష్ణుడు శుకుడు ఉంటాడో అక్కడికి వెళ్ళి మీరంతా భాగవతంలో ఈ శ్లోకం చదవండి, ఈ శ్లోకం చదవండి అని చెప్పాడు. వెళ్ళి వాడు శ్లోకం చదవగానే నీకు ఆశ్చర్యం కలిగింది. ఎలాంటిది? యుద్ధం భూత గుణో హరి. అందులో భగవంతుని యొక్క గుణాల యొక్క కథ కదండి. ఆ గుణాలు అనేవి మామూలుగా బాణం వేసే శత్రువుని చీవి చేస్తుంది, కానీ భగవంతుని గుణాలు ఆ అస్త్రాలు కనుక మనిషి మీద పడ్డాయంటే ఆయన దగ్గర ఇంకా రాకపోతుంటాడు, మనం తీసుకుపోతుంటాడు. అలాంటి ఆ గుణాలు వినగానే శ్రీశుకుల వారు నేను ఒకసారి వెళ్ళి వింటాను, నాకు కావాలి అని చెప్పి తండ్రి దగ్గర కూర్చొని భాగవతాన్ని మొత్తాన్ని నేర్చుకున్నాడు అని చెప్పారు. అయితే పరీక్ష నరేంద్రుడు అసలు ఎలా ఏం చేస్తే ఏమైంది అసలు ఇక్కడ నాకు ఈ కథ చెప్పండి అని సౌనకాలు అంతా అడిగారు శుకుల వారు.
అంటే మరి ఆయనకి ఎందుకు చెప్పాడు? ఆయన రాజు కదా, గొప్ప రాజు కదా. అలాంటి రాజు నుండి ఆయన ఎందుకు ప్రాయోపవేశం చేద్దాం, చనిపోదామని చెప్పి గంగానది దగ్గర కూర్చొని, అంటే ప్రాయోపవేశం చేద్దాం 6 రోజుల సమయం ఉందని అసలు ఏం జరిగింది, ఎందుకు అలా అయింది అంటే ఆయన సవిస్తరంగా చెప్తాను అని చెప్పడం ఆరంభించారు మన సూతుల గారు. అయ్యా ఏం జరిగిందంటే మహాభారత సంగ్రామం జరిగింది. దుర్యోధనుడు ఒక్కడే ఉన్నాడు. వాడిని కూడా భీముడు తన గదతో వాడి తొడలు వెలకొట్టి చంపాడు. అంతా అయిపోయింది. అయిన తర్వాత ఈ లోపల అక్కడ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు అశ్వత్థామ, అతను దుర్యోధనుడు రాజు కనుక రారాజుకి ఆనందాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈయన అశ్వత్థామ పాండవుల యొక్క కుమారుడు, ఉప పాండవులు అంటారు చిన్న పిల్లలు, వాడు నిద్రపోతూ ఉంటే తన యొక్క బాణం యొక్క నారి, అంటే శరం యొక్క నారితో వారి కట్టాలని కోసేసేట అర్ధరాత్రి పూట వెళ్ళి. పాపం ఇలా చనిపోయారని తెలిసి చాలా బాధపడి ఆవిడ ద్రౌపది కృషించిపోయి కింద పడిపోతే వెంటనే మన అర్జునుడు ప్రజ్ఞానికి లేచి అందరికీ నీకేం పర్వాలేదు నేనున్నాను అభయం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతిజ్ఞ చేసేవాడు. ఆయన ప్రజ్ఞానికి ప్రతిజ్ఞ లేదు. అప్పుడు యుద్ధంలో అలాగే చేశాడు, ఇప్పుడు ఇక్కడ ప్రతిజ్ఞ చేసేటండి. ధరణి సాత్మజ నీవు నీకును భగవన్ ధర్మంబే, నువ్వు ఎందుకు ఇలా చింతిస్తావు? ఇక్కడ ద్రౌపది యొక్క పాత్ర చాలా అందమైనటువంటి పాత్ర. ఇక్కడ తెలుసుకోవాల్సింది, లోకంలో చాలా మంది మనకి అపకారం చేసేవారు ఉంటారు. ఆ అపకారం చేసే వారి యొక్క విషయంలో మనిషి ఏ రకంగా స్పందించాలి, ఆడవాళ్ళ యొక్క హృదయం ఎలాంటిది అనేది ద్రౌపది యొక్క చరిత్ర మనం వింటే, ద్రౌపది లాగా ఆడవాళ్ళ ఉండగలిగితే సమాజం మొత్తం బాగుపడుతుంది. కానీ దుద్దుల్లా ఉండకూడదని నేను మనం చదువుతున్నాను. చూశారు కాబట్టి నేను విన్నాను కదా, కొడుకు మీద అత్యాదరమైన ప్రేమ చూపేసి ధర్మాన్ని కూడా చెప్పక మనం చెప్పుకున్నాం కదా. ఆడవాళ్ళు అలా ఉంటే ప్రమాదం, ఇలా ఉంటే మంచి, సమాజం మొత్తం బాగుపడుతుంది. సమాజానికి మొత్తానికి ఒక ఆదర్శ వనితలాగా ఈవిడ ద్రౌపది మాట్లాడినటువంటి మాటలు చాలా అందమైన మాటలు. ఎంత చక్కగా మాట్లాడిందో ఆవిడే. అటువంటి వాటిని మనం ఇందులో స్మరించవచ్చు. ఈయన వెంటనే ఈవిని ఓదార్చి, నువ్వేం భయపడకు, ఆ ద్రౌణి అంటే వాడిని నేను వెళ్తాను, వాడిని పట్టుకుని ఏం చేస్తాను, నిష్కరుణుండై విదడించే బాలకులం. ఈ చిన్నపిల్లలందరినీ కూడా వాడు సంహరించాడు కదా, నేనేం చేస్తానో తెలుసిన వాడిని మద్గాంధీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు. నా యొక్క గాంధీవం ఉంది చూసావా, ఈ గాంధీవం చాలా గొప్పదనుకుంటాడు. పక్కన కృష్ణుడు ఆ గాంధీవం పనికిరాదు, పైన చెప్పుకొని తెలుస్తుంది కదా. ఈ గాంధీవంతో నేను వేసేటి బాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాణాలతో వాని శిరము ఖండించినేదెత్తు, వాడి శిరస్సును ఖండించేసి నేను తీసుకొస్తాను. నువ్వేం చేస్తావో తెలుసా, నువ్వు దుఃఖించడు, నువ్వు వీరవనితవి, క్షత్రియ భార్య నువ్వు, ఇలా ఉంటే నువ్వు ఇలా దుఃఖించాలి తగునా, వాడి శిరస్సును ఖండించి నేను చేస్తా. తచ్చిరము దొక్కి జలంబులాడు మిచటం సీతాం సుబింబాన, వాడి శిరస్సును తెచ్చి తర్వాత ఆ శిరస్సుని కాలుతో తొక్కును, ఆ తర్వాత మహిళ స్నానం చేయి. అప్పటిదాకా చేయడానికి వీళ్ళు ప్రతిజ్ఞ చేసి వెళ్ళేటండి. మరి తీసుకురావాలంటే వాడు ఎక్కడున్నాడో వాడు పరిగెత్తులు అంతా ఇంకా కదలండి. అందుకని అతని నుంచి అర్జునుడి నుంచి తప్పించుకోవాలని అతను వెళ్ళిపోతున్నాడు అశ్వత్థామ. కానీ కృష్ణుడు ఉన్నాడు కదండి, వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆఖరికి ఇక గుర్రాలు కూడా అలసిపోయినాయి. అవి గమనించి ఎలా అయినా సరే తనని తను రక్షించుకోవాలి అని ఒక ఆకృతతో వెంటనే ఒక బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసేట అశ్వత్థామ. వేగాన బ్రహ్మశిరోనామ అస్త్రం చాలా కొన్ని జ్వాలలతో, విషవాయువులతో అది వస్తుంది. పాపం మన వాడికి ఏం తెలియలేదు అర్జునుడికి. వెంటనే కృష్ణుడిని ప్రార్థన చేశాడు, ఏమైనా అన్ని చేస్తా అని ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. ఇక మళ్ళీ భయం పట్టుకుంది. పద్మలోచన కృష్ణ భక్త భయప్రద వినుము ఆయన మళ్ళీ శరణ వేయట. తండ్రి నాకు అయిపోయింది, నాకు భయం వేస్తాను, ఏం చేయాలో తెలియలేదు. ఆ వచ్చేటి అగ్నిజ్వాలలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి, ఏం జరుగుతుంది అని అడిగేటండి. ఆయన ఏం జరగడం ఉంది, నువ్వు వెళ్ళోగా యుద్ధానికి. ఆయన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేశాడు అన్నట్టు. ఓ ఇది బ్రహ్మశిరోనామకాస్త్రం చెప్పేదాకా తెలియదు అర్జునుడికి. అప్పుడు చెప్పాట, ఏం చేయాలి ఇప్పుడు, నన్ను ఏం చేయమంటావు, కరుణోపాయం చెప్పు, నన్ను కాపాడు అన్నట్టు. చెప్పిందా, అయితే నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రం వేయగా అన్నట్టు. మరి కృష్ణుడు చాలా అందంగా ఉంటుంది కృష్ణుడు యొక్క పాత్ర. అడిగితే కానీ చెప్పడు, ఏం చేయాలో చెప్పడు. కానీ పీకల మీదకి వచ్చిన తర్వాత మాత్రం సంరక్షించేది ఆయన్ని. ఆఖరికి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం వేసిన తర్వాత 2 బాణాలు, 2 బ్రహ్మశిరోనామకాస్త్రాలే
వాటి యొక్క రెండిటి యొక్క జ్వాలలు ఈ భూమండలాన్ని మొత్తాన్ని వణికించి పారవేస్తుంది. అగ్ని జ్వాలలు కమ్ముకున్నాయి. అంతగా అందరూ అటు ఇటు పరిగెత్తున్నారు. కృష్ణుడికి గమనించాడు. అర్జునుడితో చెప్పాడు, ఏమయ్యా అశ్వత్థామ బాణం వేసాడు, కానీ ఆ బాణాన్ని ఉపసంహరించుకోవడం అతనికి తెలియదు కనుక నువ్వు శుభ్రంగా ఆ బాణాన్ని రెండింటిని కూడా నీ శరాన్ని అతను వేసినటువంటి ఆ అస్త్రాన్ని రెండింటిని ఉపసంహరించు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. ఆయుధాలతో వాడే వాళ్ళన్నిటికీ శస్త్రాలు అంటారు, కానీ వీరు వేసిన అస్త్రం అంటే మంత్రించి ఆచమనం చేసి వేసాడు. ఆ మంత్రంతో వేస్తారనమాట. వేస్తే అన్ని నాశనం అయిపోతాయండి. అలాంటివి ఉన్నాయి మంత్రాలు. అధర్వవేదం మనకి చెప్పాను. ఒక గడ్డి పుల్లని మనం మంత్రించి వదిలితే అది వెళ్ళి ఒక కత్తి ఇలాగా పనిచేసి అందరి యొక్క శిరస్సులను ఖండించి వస్తుందండి. ఏ ఆయుధం చేయలేని పనులు అది చేసి వస్తుందండి. కానీ అది పనిచేయాలంటే ఆ మంత్రం మీద శ్రద్ధ కావాలి. ఆ మంత్రాన్ని వీడు పటిష్టంగా నిశ్చలంగా చదివిన వాడు ఉండాలి. మంత్రం మీద శ్రద్ధ బాగా ఉండాలి. అది ఉంటే తప్ప జరగదు. అందువల్ల అటువంటి మంత్రాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ ప్రయోగించే వాళ్ళే లేరు, ఇప్పుడు చేసేవాళ్ళే లేరు సరిగ్గా. ఆ మంత్రాల మీద శ్రద్ధ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందని మనకు అనుకోవచ్చు. సామాన్యమైనటువంటి ఇలా గడ్డి పుల్లల్నే పైకి లేపుతుందంటే నీలాంటి వాడిని కూడా తీసుకువెళ్ళి పరమాత్మ దగ్గర పడేయగలిగే శక్తి ఉంది ఆ మంత్రానికి. చదువు మంత్రాన్ని, విను మంత్రాన్ని, మంత్రార్థాన్ని స్మరించి ఆ భగవంతుని ఒకసారి చక్కగా భావించావా బాగుపడతామని చెప్పడానికి. అందువల్ల అవి చేశారండి. అలా అయిన తర్వాత పాపం అర్జునుడు వెళ్ళాడు. బాణం రెండింటిని కూడా ఉపసంహరించాడు. అశ్వత్థామని పట్టుకున్నాడు. పట్టుకొని సంహరించబోతే కృష్ణుడు ముందే సూచన చేశాడు. ఆయన బ్రాహ్మణుడు జాగ్రత్త, చాలా తెలివిగా చెప్పాడు కృష్ణుడు. చంపమని చెప్తూనే చంపద్దని చెప్పాడు. చంద్రనాథ సరే తీసుకుని వచ్చారు. ఒక పశువుని యజ్ఞాశ్వాన్ని ఎలా అయితే కనుక కట్టేస్తారో అలా కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకుని వెళ్ళాట వాళ్ళ శిబిరానికి అర్జునుడు. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రౌపది ముందుకు తీసుకువెళ్ళాడు. ఇతను అక్కడ పడేశాడు. మరి ఇతను సాక్షాత్తు గురువుగారి యొక్క కుమారుడు కదా. ఇతను తల ఎత్తలేక తల దించేసుకున్నట్టు ఆవిడ దగ్గర. అలా తల దించుకుని ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళి చూడండి, ఒక స్త్రీ యొక్క భావన మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సంతానం 5 పిల్లలు పోతే 5 పిల్లలు చంపేవాడు ముందు కళ్ళ ముందుకు వస్తే ఏం చేస్తాం మనం? ఎంత కోపం వస్తుందండి. ముందు వాడిని చంపుతాం, వాడు పిల్లల్ని చంపాలి, ఫ్యాక్షనిజం చూపించేస్తారు కదా. కానీ చూడండి, అక్కడ ఆవిడ వెళ్ళి అతనికి నమస్కారం పెట్టి, అయ్యో ఇతను చాలా గొప్పవాడే, బ్రాహ్మడే, గురువు యొక్క కుమారుడే. ఎందుకంటే బ్రాహ్మణ విషయంలో మనకి వేదం చెప్తోంది, నా విషం విషమిత్యాహు. విషం విషం కాదటండి, బ్రహ్మస్త్వం విషముచ్యతే. పరమాత్మ యొక్క జ్ఞానం కలిగి వేదాధ్యయనం చేసి చక్కటి నిష్ఠతో ఉండేటువంటి విప్రుడెవడో వాడే నిజమైన విషం కండి. అదేంటండి అతని విషం అంటారు? అవును, విషం ఏకాకినం హంతి. విషం తాగితే ఒక్కడే పోతాడు. కానీ బ్రహ్మస్త్వం, ఒక నిప్పుల బ్రహ్మచర్య నిష్ఠతో వెలుగుంటే సూర్యుడిలా ఉన్నటువంటి విప్రుడు జోలికి వెళ్తే పుత్ర పౌత్రకం, వాడి వంశమే లేకుండా పోతుంటండి. శాస్త్రం చెప్తుంది మనకి ఈ మాట. అందువల్ల అట్లాంటి కుమారుడు, అందులో ఇతను ఎవరు? సాక్షాత్తు గురువు గారి యొక్క కుమారుడు. గురువు యొక్క కుమారుడు కూడా గురువుతో సమానమే. ఆ గురువు గారి అబ్బాయే కదా, మనకి గురువు గారి అబ్బాయి కూడా మనతో సమానం అనుకోవడానికి వీల్లేదు. గురువు గారు ఎంత వాడో వాడి యొక్క కుమారుడు కూడా అంతే వాడండి. అందుకే మనం వేదం చెప్తాం, ఆత్మావి పుత్రనామాశ్రీ అని మనకి వేదం చెప్తాం. అంటే పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు తండ్రి యొక్క అంశటండి. వాడి తండ్రి ఆ పిల్లవాడుగా పుడతాడు అని అంటారు. అందువల్ల కుమారుడు కూడా ఇద్దరు కూడా తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒకే రూపము అని చెప్తుంటారు. అటువంటి ఇతనిని వధించడం గురువు హత్య చేసినంత పాపం వస్తుంది, ఇతను చంపడానికి వీల్లేదని ఎంత గొప్పగా మాట్లాడుతుంది. ఈ లోకంలో ఆడవాళ్ళకి సహజంగా క్షమాగుణశీలులు ఆడవాళ్ళు. అలాంటి క్షమాగుణం తన పిల్లలు పోయినప్పుడు కూడా చూపించే ఔదార్యం వీరి దగ్గర తప్ప ఇంకెక్కడా కనపడదండి. ద్రౌపది ఎంత చక్కగా చెప్పిందండి. పరగన్ మా మగవారలందరూ బాణ ప్రయోగోపసంహరణాద్యాయుధ విద్యలన్నీయును. అయ్యా చూస్తే గనక మా భర్తలంతా, మా మగవాళ్ళంతా కూడా మీ నాన్నగారి దగ్గర ముందే, నీకన్నా ముందే అస్త్రాలన్నీ నేర్చుకున్నారు. ఉపసంహరణ ఎలా చేయాలో, ఎలా ప్రయోగించాలో అవన్నీ ఆయుధ విద్యలన్నీ నేర్చుకున్నారు. అట్లాంటి ద్రోణాచార్యుసే అభ్యసించిరి పుత్రాకృతినున్న ద్రోణుడవు. నీ చిత్తంబులో దేశము కరుణా సంగములేక శిష్యసుతులను ఖండింపగా పాడియే. ఏమయ్యా ఇది న్యాయమేనా?
నువ్వు సాక్షాత్తు మీ నాన్నగారు గురువు కదా, గురువు యొక్క శిష్యుల పిల్లలు నువ్వు చంపొచ్చునా? శిష్యుడు అంటే ఎవరు? సాక్షాత్తు సంతానంతో సమానమే. పిల్లలంతా కూడా, శిష్యులంతా కూడా సంతానం గురువుగా ఈ పిల్లలకండి, జ్ఞానపుత్రుడు అంటారు. అలాంటి పిల్లల్ని చంపొచ్చునా? నువ్వు ఎంత అన్యాయం చేస్తావు. నువ్వెవరివి? ద్రోణుని యొక్క ఆకృతిలో ఉన్నావు నువ్వు. ఆ తండ్రి యొక్క ఆకృతి ఇంకోటి అనమాట, పుత్రుడిది. పుత్రాకృతినున్న ద్రోణుడవు. నువ్వు తండ్రి యొక్క ఆకృతిలో ఉన్నావయ్యా నువ్వు. నిన్ను ద్రోణుడిగానే నేను చూస్తున్నాను తప్ప అశ్వత్థామరా నిన్ను చూడటం లేదు. నీ చిత్తంబులో లేసం కరుణా సంగము లేక, నీ మనస్సులో కనీసం కరుణ అనేది కనపట్టలేదు కదయ్యా. ఇలాగ పిల్లల్ని వచ్చి చంపేస్తావా? ఇది నీకు న్యాయమేనా? అందులో నీకు పేరేమిటి? భూసురుడవు, బుద్ధిదయా భాసురుడవు. భూసురుడు అని పేరేనండి. ఎవరైతే నియమ నిష్టలతో చక్కగా వేదాధ్యయన సంపన్నుడు ఉంటాడో వాడు భూమి మీద తిరిగే దేవుడు అనమాట, దేవత అనమాట. అందువల్ల నువ్వు భూసురుడివి. భూసురుడవు, బుద్ధి దయా భాసుడవు. ఏది మంచో ఏది చెడో తెలిసిందే, బుద్ధి వివేకం నీకుందే. అందువల్ల దేవతలాగా ప్రకాశించేయండి వాడివే నువ్వు. శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు. యుద్ధరంగంలోకి అందరికన్నా ముందే వెళ్ళేసి నేనే ముందు అని అడుగు పెట్టావే యుద్ధరంగంలో. అలాంటి నువ్వు అంత గొప్పవాడిని చిందులు వేస్తూ ఏం పని చేశావు? శిశుమారణ మాసుర కృత్యంబు. చిన్న పిల్లల్ని చంపేశావే. వాడెవడో పాపం బాగా మంచి వస్తాదయ్యాడండి, బాగా కుస్తీలు చేసి పాలు తాగి మాంసం తిని అన్ని చేసి బాగా ఒళ్ళంతా బలిసి మంచి ఖండలన్నీ పుట్టించి ఆఖరికి వాడు ఎవరిని కొట్టాడో తెలుసా అండి? బాగా బక్క చిక్కిన ముసలమ్మని కొట్టేటండి వాడెవడో. అలాగా నువ్వు కూడా ఇంత శక్తి సంపాదించి ఇంత గొప్పవాడిని అన్నావే, ఇంత గొప్పవాడు చివరికి ఏం చేస్తావు నువ్వు? చిన్న పిల్లల్ని నన్ను చంపేది, ఈ కృత్యం చేయడం ఇది మంచిదేనా? ధర్మమగునే తండ్రి, ఇది ధర్మమేనా నీకు అని ద్రౌపది అంత దుఃఖంలో ఉండి కూడా ద్రౌపది చూడండి ఒక చెడ్డ మాట కూడా నోటి నుంచి రాలేదు. మనకైతే ఎన్ని మాటలు వస్తాయండి? దుర్మార్గుడా, నీచుడా, మనం డిక్షనరీ పెట్టుకుంటే ఒక తిట్టుల సహస్రనామం మనం చేసేయచ్చండి. కానీ ఒక్క చెడ్డ మాట నోటి నుంచి రాలా. అంత క్రోధంలో ఉండి తన కుమారుని చంపిన వాడు ముందుకు వచ్చిన మాట మాట్లాడలేదు. ఏమయ్యా, నా పిల్లల్ని సంహరించావే, ఎలాంటి వారా నా పిల్లలు? ఉద్రేకంబునరారు శస్త్రధారులై. వాళ్ళ కోపం లేదే, చిన్నపిల్లలే, వాళ్ళు ఆయుధాలు తీసుకుని రాలేదే, యుద్ధ రంగంలో నిలవలేదే, యుద్ధావని లేరు, యుద్ధ భూమిలో కూడా వాళ్ళు వచ్చి నిలబడలేదు కదా. పోనీ యుద్ధంలోకి వస్తే చంపానంటే అనుకోవచ్చు. కించిత్ ద్రోహంబు నీకు చేయరు. నీకేమైనా కొంచెమన్నా ఒక ద్రోహం చేశారు నీ ఎడల? మీ నాన్ననే ఉన్నా అన్నారా? నిన్నే ఉన్నా అన్నారా? ఏం చేశారు వాళ్ళు? ఒక ద్రోహం కూడా చేయలేదే. బలోత్సేకంబుతో చీకటి భద్రాకారుల పిన్న పాపల. ఎలాంటి వాళ్ళు? పిన్న పాపల, చిన్న పిల్లలయ్యే వాళ్ళు. అలాంటి చిన్న పిల్లల్ని ఎప్పుడు వచ్చి చంపావు నువ్వు? అర్ధరాత్రి పూట అందరూ నిద్రించే సమయంలో. వాళ్ళు కూడా పాపం వాళ్ళకి తెలియదే, వాళ్ళు నిద్రలో ఉన్నారే. అలాంటి చిన్న పాపల, పిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనులం. పాపం యుద్ధ రంగంలోకి వెళ్ళి యుద్ధం చేసే చాకచక్యం కూడా లేని పసిపిల్లలు వాళ్ళు. నిద్రాసక్తుల సంహరింపనకట. అయ్యయ్యో, నిద్రపోయేవాన్ని సంహరించావా నువ్వు? నీ చేతులు ఎట్లాడేమో, నీ చేతులు ఎలా వచ్చాయని పసి పిల్లల్ని చంపడానికి అని ద్రౌపది పాపం విలపించింది. విలపిస్తూ ఒక అద్భుతమైన మాట మాట్లాడింది ద్రౌపది. అక్కడ పుత్ర శోకజనితాకుల భార విషణ్ణలై విషణ్ణ చిత్తనై. ఇక్కడ వీడు ఎలా ఉందటండి? ఇక్కడ పుత్రుడు పోయి చాలా బాధలో ఉందట ద్రౌపది. ఇలా ఉన్నటువంటి ఈవిడ ప్రొక్కుచునున్న భంగి, ఇలా ఆవిడ పాపం బాధపడుతూ ఉంది, పిల్లలు చనిపోయారని. ఇలా నేనుంటే ఇక చూడు, నేను పోర కిరీటి నిబద్ధు చేసి నేడి ఎంత అందంగా చెప్పిందండి. ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే తెలుస్తుందని అంటారు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ మనసు ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్తాను ద్రౌపది, నేనేమో ఇక్కడ నా పిల్లలు మరణించారని నేను దుఃఖిస్తున్నా, అలాంటి నా పిల్లల్ని సంహరించాను నిన్ను కిరీటి అని పేరు కలిగిన వాడు అర్జునుడు. నిన్ను యుద్ధ రంగంలో ఓడించి బంధించి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన నీ మాత, నీ తల్లి ఎంత దుఃఖాన్ని పొందుతుందో కదా. ఇప్పుడు అక్కడ నేడక్కడ నిట్టి శోకముని ఏ క్రియ నేర్చుచు బొక్కుచున్నదో. పాపం ఏం చేస్తుందో, ఎలా వెలిపిస్తుందో, నా కుమారుడు ఏం చేస్తారో పాండవులని ఎంత దుఃఖిస్తుందో కదా.
ఎంత పాడు పని చేసేవయ్యా నువ్వు, మీ అమ్మ ఎంత బాధపడుతుందో కదా అందటండి అని కృష్ణార్జునుని చూసి ఆవిడ ఇలా అందట, కృష్ణుడిని అర్జునుడిని చూసి, ద్రోణునితో సికింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట నక్షీణ తనూజ శోకవశీకృతనై విలపించు భంగి. నిజానికి భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు ఈవిడ కూడా శరీరాన్ని వదిలిపెట్టాలి. ద్రోణుని యొక్క భార్య అటువంటిది ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టలే. ఎందుకని వదిలిపెట్టలేదు? ఆవిడ కూడా వెళ్ళి అగ్ని ప్రవేశం చేయాలి, ప్రాయప్రవేశం, భర్తతో పాటు చితి మీద ఉండాలి, సాగమనం చేయాలి. కానీ చేయకుండా ఉందంటే కారణం పుత్ర వాత్సల్యం. ఈ అశ్వత్థామ మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆవిడ నా క్షీణతను శోక వివశీకృతనై విలపించు భంగి. ఒక పక్క అది బాధపడుతూ ఆవిడ నీ ద్రౌని ఈ ద్రౌని తెరచి తెచ్చుటకు దైన్యము నుండుచునంత పొక్కును. ఈరోజు ఈ పిల్లవాడి కోసమే జీవనం సాగిద్దాం అనుకుంది, లేకపోతే ఎప్పుడో ఆవిడే సాగమనం చేసేది. పాపం ఈ ఒక్క పిల్లవాడు ఏమైపోతాడో, వీడిని ఎవరు ఆలనా పాలన చూస్తారు అని పాపం భర్త మీద ప్రేమ ఉన్నప్పటికీ భర్తతో వెళ్ళాలి అనే నియమం ఉన్న ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టకుండా వీడి కోసం, ఇతని కోసం. అలాంటి ఈవిడ ఇప్పుడు ఈరోజు ఎంత బాధపడుతుందో కదా. నిజానికి ఒరులేయని వరణించినని మనం చిన్నప్పుడు చదువుకున్నాం పద్యం. ఎవరైనా కనుక ఒక మన పట్ల ఒక పాపాన్ని చేస్తే ఆ పాపం కానీ ఒక మాట కానీ మనం అంటే మనం ఎంత బాధపడిపోతాం. నన్ను పట్టుకుని బుద్ధి ఉందా లేదా అంటాడా అని మనం బాధపడతాం. అదే మాట మనం 100 మందిని అంటాం. అంటామా అన్నమా? అప్పుడు నువ్వు ఆలోచించుకోవద్దు, అయ్యో ఒక వ్యక్తి నన్ను అంటున్నప్పుడు నేను ఇలా బాధపడ్డానే, ఇదే మాట నేనంటే ఇంకా ఎంతమంది బాధపడతారో కనుక నేను ఈ మాటని మాట్లాడకుండా ఉండాలి. నిజానికి ఇన్ని ప్రవచనాలు వింటున్నా, ఇన్ని చేస్తున్నా మనలో కలగాల్సిన వికాసం ఏమిటో తెలుసునా అండి? మంచి మాట, అందరితో మంచిగా ఉండటం. మనకి ఎంత ఆవేశం వస్తున్నా సాధ్యత మనకి ఈ సంస్కారాలు మంచిగా మాట్లాడించగలిగితే ఇవన్నీ వినటం వల్ల కలిగే ఫలం అదే అనిపిస్తుంది మాకైతే కదండి. అందరినీ కలుపుకోవటం, అందరినీ మంచిగా కలిసి ఉండడం, చేసుకోవటం, ఇవి కదా గొప్పది. ఇది కదా మనకి భాగవతం కానీ రామాయణం కానీ వినటం వల్ల కలిగే వికాసాలు, ఇవి కదా మనకి. ఇవన్నీ రావాలి. చూడండి, ద్రౌపది ఆడవాళ్ళందరికీ ఒక ఆదర్శప్రాయురాలు మన ద్రౌపది. అలాంటి ఆవిడ చాలా అందంగా అంత శోకంలో ఉంటూ కూడా ఎన్ని మాటలు కృష్ణుడితో అర్జునుడితో చెప్పింది, ఎక్కడ చంపేస్తారో వీళ్ళని చెప్పి అతన్ని ఏం చేయకండి, ప్రాణవియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింసమానరే. ఏమయ్యా, ఇది చాలా మంచిది కాదు, ఇతను వేదాధ్యయన సంపన్నుడు, అందులో గురువు గారి యొక్క తేజస్సు ఇతన్ని చంపడం మంచిది కాదు, ఇతన్ని వదిలిపెట్టేద్దాం అంటుందిటండి. అంటే వాళ్ళ పాపం అక్కడ అందరికీ, మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం వేసింది. భూపాలకులకు విప్రుల కోపింపచేయదగదు, కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవుల కాల్చు భూకంపముగన్. ఈ విప్రులకు కనుక కోపం వస్తే ఏమవుతుందో తెలిసిన? విప్రుడంటే ఎవరు? వేదశాస్త్రంతో విప్రాణం. ఏ మనిషి అయితే గనక చక్కగా వేదాధ్యయన సంపన్నుడై నిత్యం పరమాత్మయందే గనక నిష్ఠని పెట్టుకున్న వాడికి గనక కోపం తెప్పించామా, అలాంటి వాడికి గనక శోకం కలిగినా, అలాంటి వాడికి గనక కోపం కలిగినా, ఆ కోపం ఒక అగ్నివలే అయి ఈ భూమి మొత్తాన్ని కంపింపజేస్తుందండి. భూమి అంతా కంపిస్తుంది, అడుగులన్నీ కూడా దగ్ధమైపోతాయి వాడి జ్వాలలకి, వాడి క్రోధాగ్నికి జ్వాలలతో ఇబ్బంది పెడుతుంది. అలాంటివి చేయొద్దు అని ఈవిడ ఉపశమింప చేస్తోంది. వెంటనే ఈ మాటలు చెప్పిన తర్వాత అక్కడ కృష్ణుడికి, సాత్యకి, తర్వాత అర్జునుడికి, నకుల, సహదేవుడు వీళ్ళందరూ కూడా ఓకే, వీడు చెప్పింది పాడిగానే ఉంది, మంచిగా ఉంది, చక్కగా చేద్దాం అనుకున్నట్టండి. కానీ అంతలో మనవాడు భీముడు ఉన్నట్టండి. ఒకసారి లేచాడు క్రోధంతో, నేను ఒప్పుకోను, కొడుకుల పట్టి చంపేనని కోపము నందదు. కొడుకులను పట్టుకుని చంపేస్తే కోపం కాదా? ఏ స్త్రీకైనా తన కుమారుడిని కొడితేనే కోపం వస్తుంది, కొట్టడం కాదు. కూర చూస్తే మా అబ్బాయి వంక ఎందుకు చూస్తాను, అవతల ఎదురుగా దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అంటుంది. కొడుకుల్ని చంపినా వీడికి కోపం రావట్లేదు. కోపం అందదు. బాలఘాతకం వీడు మతంచు చెప్పేది ఆయన. వాడు బాలఘాతకుడు, చిన్న పిల్లవాడిని చంపినవాడు ఘాతకుడు. బాలఘాతకున్ వీడు మతంచు చెప్పేడిని వెర్రిది ద్రౌపది, వెర్రి ద్రౌపది అన్నట్టండి. ఏం తెలియదు అసలు వీడికి, ద్రౌపదికి ఉత్త వెర్రిది. వీడు విప్రుడే, వీడా విప్రుడు, వీడా బ్రాహ్మణుడు, వేదాధ్యయన సంపన్నుడని మీరు ఇంతవరకు చెప్తున్నారే, ఇతన అర్ధరాత్రి పూట పిల్లలు నిద్రపోతుంటే వచ్చి కట్టాలు కోసేసిన వాడా విప్రుడు. అమానుషంగా తనకి మాత్రం లోకంలో మనకు కనబడదా, పిల్లలు ఉంటే కనుక అలా చేస్తాడా అతను అని భీముడు కోపంతో
వీడు విప్రుడే విడువగా నేల, విడవడానికి లేదు, విడిచిపెట్టాలా వీడిని, చంపుడు వీడిని చంపండి అన్నట్లండి భీముడు. వీనిని మీరులు చంపరేని, వీడిని కనుక మీరు చంపలేదా నా పిడికిటి పోటం చిరము భిన్నము చేసిన చూడిందరు, నా పిడికిలితో ఒక్కొక్క గుద్దు గుద్దుతాను, ఈ గుద్దుకి అశ్వత్థామ కాస్త మరణించాలి అని ముందుకు వచ్చేసేటండి. వెంటనే ద్రౌపది ముందుకు వచ్చి అడ్డుపడిందండి. ద్రౌపది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 4 భుజాలు ఎందుకున్నాయో ఇప్పుడు ఉపయోగపడిందండి. 2 భుజాలతో భీముడిని పెట్ట, 2 భుజాలతో ఆమె పక్కకి నెట్టేట ద్రౌపదిని 4 భుజాలతో చేసి. కృష్ణుడు చాలా ఎంత తెలివిగలవాడంటే కృష్ణుడు మనకి చాలా, ఇప్పుడు మనకి చూడండి ఎవడన్నా కోపం వస్తే వాడిని ఎలా మనం వశం చేసుకోవాలో మనకి తెలియదు, కానీ ఈవిని చూస్తే తెలుస్తుందండి. కృష్ణుడిని చూస్తే ఎవరిని ఎలా చేసుకోవాలో ఏం చేయాలో అంత ఆయనకి తెలుసును. అటువంటి గొప్పవాడు. వీడికి బాగా కోపంలో ఉన్నవాడిని మనం ఒరే కోపం మంచిది కాదు అంటే పట్టుకొని మన కూడా కొడతాడండి. భీముడిని తప్పు రాలేదండి, ఏమన్నాడు తెలిసిన పట్టుకొని చంపేవాడిని, వదిలిపెట్టకు, అన్నీ చేసేసేవాడిని అంటూ మొదలు పెట్టాడండి. చివరికి ఏం చెప్పాడు చూడండి, ఎంత బాగా చెప్పాడు. కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలండి మాటగాడితనం. ఎవరికన్నా ఒకటి కోపం వస్తున్నప్పుడు వాడితో పాటు మనం కూడా ఇంకొని తిరుగుతున్నప్పుడు వెంటనే సపోర్ట్ చేసి మాట్లాడితే తర్వాత మనం చెప్పాట నిజమే కానీ వదిలేయండి అని చెప్పి చివరిలో అనాటండి. అది కృష్ణుని చూసి నేర్చుకోవాలి. ఎవరిని ఎలా మనం వశం చేసుకోవాలో కృష్ణుని చూస్తే తెలుస్తుందటండి. అది చాలా అందంగా ఇందులో ఆయన చెప్తాడు. అవ్యుడు వాడు వీడు శిశుహంత అంటే వదిలిపెట్టడానికి వీల్లేదు, వీడిని చంపవలసిందే, వీడెవడు అందులోను శిశుహంత. అవ్యుడు అంటే అవరక్షణే అని సంస్కృతంలో ధాతు. అవ్యుడు కాడు, రక్షించడానికి వీడు కాదు, వీడిని చంపవలసిందే. శిశుహంత దురాత్మకుడు ఆకతాయి అన్నాడు కృష్ణుడు. దురాత్మకుడు వీడు ఎలాంటి వాడో తెలుసిన ఆకతాయి. ఆకతాయి అని మనం పిలుస్తూ ఉంటాం. ఏమిటి ఆకతాయి అంటే మనకి శాస్త్రం చెప్తుంది. అగ్నిదో గరదశ్చీవ శస్త్రపాణిర్ ధనాపహ అంటే పడుకున్న ఇంటిని తగలబెట్టేసేవాడు. కావాలని ఇంట్లో వాళ్ళంతా నిద్రపోతుంటే ఆ ఇంటిని తగలబెట్టేసేవాడు. గరదశ్చీవ ఇంటికి భోజనానికి పిలిచి విషాన్ని పెట్టేవాడు. శస్త్రపాణిర్ ధనాపహ ఆయుధం లేకుండా ఉన్నవాడిని చంపేవాడు, నిరాయుధుడిని చంపినవాడు. ధనాన్ని అపహరించినవాడు అంటే ఎలాంటి ధనాన్ని వాడితో స్నేహంగా ఉన్నట్టు నటించి వాడి సొమ్మునే కాజేసేవాడు. అలాంటి వాడు. క్షేత్రధారహరశ్చైవ నమ్మించి మోసం చేసి వాళ్ళ భూములన్నీ అపహరించేవాడు. చూడండి నీకు ఎందుకు రాని నేను చేసి పెడతా అంటే భూమిని కాజేస్తాడు. దారహరశ్చైవ ఆటకి దార అంటే భార్య, భార్యని కూడా ఎత్తుకుపోయేవాడు రావణాసుడు లాంటి వాడు. ఇలాంటి వాడు ఆతతాయి అని పిలవబడతారు. షడేతేహి ఆతతాయిన, ఆతతాయి అని పిలవబడుతుందని శాస్త్రం నేను చెప్పింది. ఆతతం అధికం పాపం ఇది ఆతతాయి అంటే అధికమైన పాపాన్ని చేసిన వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడిని ఆతతాయి అని పిలుస్తారట. ఆతం పలాయమానం పయతే జిఘాంసయ గచ్చతి ఇది ఆతతాయి అని మనకి శాస్త్ర నిఘంటువులో చెప్తాను. ఎలాంటి వాడు ఆతతాయి అంటే పరిగెత్తే వాడు కూడా వెనకాల వెళ్ళి చంపేయాలనే ఇచ్చ కలిగిన వాడు ఎవడో అలాంటి వాడు కూడా ఆతతాయి అండి. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు వీడెవడు సామాన్యుడు కాదు, అభ్యుడు కాడు, శిశుహంత వీడు రక్షించడానికి కాదు, వీడు చిన్న పిల్లల్ని చంపినవాడు. దురాత్మకుడు ఆతతాయి దురాత్ముడు చెడ్డ భావాలు కలిగిన వాడు ఆతతాయి అని చెప్పి హంతవ్యుడు చంపతగినవాడు వీడు. బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము వీడు నిజమైన బ్రాహ్మడు కాదు, బ్రహ్మ బంధువు. చూడండి క్షత్ర బంధువు అని పిలుస్తుంటారు, బ్రహ్మ బంధువు అని పిలుస్తారు. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మ బంధువు అంటే పేరుకి మాత్రం వాడు వరసలు పెట్టుకుని పిలుస్తుంటారు. చూడండి వాడు రాజు కాదు వాడు, కానీ వాళ్ళ రాజుని కూడా వాడు బావా బాగున్నా అక్క బాగున్నా అని పిలుస్తూ ఉంటాడు. బంధుత్వాన్ని కలుపుకుంటూ మాట్లాడతారు. చూడండి బ్రాహ్మడు కాకపోయినా బ్రాహ్మణులతో కలిసి అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య, వదిని గారు ఏది తీసుకురాలేదు అంటూ మాట్లాడుతుంటారు. చూడండి కొంతమంది అలాంటి వాడు బ్రహ్మబంధువు అంటుంటండి. అలా వీడు కూడా బ్రహ్మ బంధువు, బ్రహ్మ బంధువే అని తప్పదు నిక్కము. కృష్ణుడు చాలా అందంగా ఇక్కడ చెప్తున్నాడు. బ్రాహ్మణో నహంతవ్యయటంచు శాస్త్రం చెప్తున్న మాటని చెప్తున్నాడు. ఎలాంటిదైనా కావచ్చు వీడిని చంపమని చెప్పాడు. చంపాలని భీముడు సైలెంట్ అయిపోయాడు, ఇంకా కూల్ అయిపోయాడు. ఎందుకంటే ఉష్ణైన శీతలం అన్నట్టుగా అవతల నుంచి భీముడు వేగంగా వచ్చాడు, ఈయన వేగంగా వచ్చాడు. భీముడు చాలా చమత్కారం అండి. భీముడికి ఉండే వేగం ఎవరికీ లేదండి. చూడడానికి మనకి భీముడికి ఇంత పర్సనాలిటీ పెడతారు, కానీ అంత పర్సనాలిటీ అయినా ఆయన పరిగెత్తే అంత పరిగెత్తడం ఎవరు పరిగెత్తలేదండి.
అర్జునుడు బాణాన్ని వేస్తే ఆ బాణం ఎక్కడ పడుతుందో కింద పడకుండా పరిగెత్తి బాణం తెచ్చేవాడు. అంత వేగంతో వెళ్ళేవాట. చూడండి, అంత వేగంగా మనం పరిగెత్తగలమా? మన వల్ల కాదు. చాలా అందంగా అర్జునుడు ఇవి జరుగుతుంటాయి కదండి, మన పద్మ వ్యూహాలు పన్నినప్పుడు అర్జునుడు అలా లోపలికి వెళ్ళిపోతుంటే దాన్ని ఛేదిస్తే వెనక నుంచి భీముడు అసలు ఎంత వేగం అంటే మళ్ళీ వెనకాత వచ్చేవాళ్ళు అంతా మూసేయకుండా వాళ్ళందరినీ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. అంత వేగం అంటండి, చాలా వేగం. వాయుపుత్రుడు కదండి ఆయన కూడా, హనుమంతుడిలాగా ఈయన కూడా వాయుపుత్రుడే. భీముడు కూడా అంత వేగం, చాలా వేగం. పరిగెత్తే అంటే అదే సంగతులండి, ఎక్కడికి దొరకదు. అలాంటి భీముడికి కోపం వచ్చేస్తే వెంటనే కోపాన్ని చల్లార్చేటండి. అంటే ఈయన కూడా తిట్టేసరికి ఇప్పుడు చూడండి, మనం బాగా కోపడుతున్నాం అనుకోండి, ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు కోపడుతుంటే ఇంకోటి ఏమైనా మనకి సపోర్ట్ వచ్చండి, అడుగు అండి అంటే మనం సైలెంట్ అయిపోతాం, అప్పుడు మనకి బీపీ తగ్గిపోతుందండి. అవతల వాడు మళ్ళీ గట్టిగా అరిచిన తర్వాత మళ్ళీ మన వాడు కుదిరి పెట్టిన తర్వాత అది మంచి మాటకారైతే కనుక యువతల వాడిని కూడా తగ్గించేస్తాడు. వెంటనే కృష్ణుడు అంటున్నాడు, బ్రాహ్మణో నహంతవ్యయ కంచు వేద విదితం బగుగాగుణ ధర్మ దృష్టి కర్తవ్యము. అయ్యా, బ్రాహ్మణ్ణి చంపకూడదని శాస్త్రం చెప్తుంది. నిజమే, చంపచ్చని నువ్వు చెప్తున్నావు, కానీ ఇలా చెప్తుంది కనుక ధర్మ దృష్టితో చక్కగా నువ్వు కర్తవ్యం వీని గాచుట యథాస్థితి చూడుము. ఎంత అందంగా చెప్పాడు. పాండవోత్తమ అని ఒక డైలాగ్ అన్నట్టు ఇక్కడ చల్లారిపోయాడు భీముడు. పాండవోత్తమ, పాండవులందరిలో ఉత్తముడా అన్నట్టండి. వెంటనే భీముడిగా అంతే. అయితే అందులో ఏమన్నాడు, యథాస్థితి చూడుమా, నువ్వే చూడవయా అన్నట్టండి. ఈయన్ని చూడమని చెప్పగానే వెంటనే ఎప్పుడైనా సరే చూడండి, బాగా అల్లరి చేసేవాడు, బాగా కొంటేవాడికి మనం తాళాలు ఇచ్చి వాడిని స్కూల్లో లీడర్గా పెట్టామనుకోండి, మిగతా అల్లరి చేసేవాడు ఎవరు ఉండండి, వాడు లీడర్ అనుకుంటే. అలా భీముడు బాగా అందరికన్నా గట్టిగా ఉన్నాడు కనుక ఈయన లీడర్ పెట్టాడండి. ఎప్పుడైతే ఈయన లీడర్ పెట్టారో మిగతా గోల్ చేసేవాడు ఎవడు ఉన్నాడు కదండి. భీముడు ఒకడే ఆవేశపరుడు, మిగతా వాళ్ళంతా ఆవేశం చల్లారిపోయిందండి. భీముడు కూడా అయిపోయింది. అలా భీముని కూడా పెట్టేసేసి భీమునికి సమ్మతి చేసి ఇతన్ని చంపాలంటే ఏమక్కర్లేదయ్యా, వీళ్ళు చేసినటువంటి ఇతన్ని చంపుదాం, కానీ చంపినంత పని చేద్దాం. ఏం చేయాలో చాలా అందంగా చెప్తాడు. ఇతని యొక్క శిరస్సుని ఖండిద్దాం, అంటే శిరస్సుని ముండనం చేద్దాం. పూర్తిగా కనుక గుండు కొడితే చనిపోయినట్టేనండి, అందుకే పూర్తిగా జుట్టు ఇవ్వకూడదు. చాలామంది తెలియక అలా కొట్టించేసుకుంటుంటారు. అంటే ఎవరన్నా బాగా దొంగతనాలు కానీ అలా చాలా చంపవలసినంత పని చేస్తే వాళ్ళకి పూర్తిగా క్షురకర్మ చేసేస్తారు, గుండు కొట్టించేస్తారు. అలా కొట్టిస్తే వాడు మరణించినట్టే. అందుకే వెనక కొంచెమని అట్టు పెట్టుకోవాలి, ఒక యాంటీనా. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, మనకి స్వామివారు చెప్తూ ఉంటారు, చూడండి మన ఇంట్లో పైన డిష్ ఉందనుకోండి, ఇంటి పైన ఆ డిష్ అంతరిక్షంలో ఉన్నటువంటి వాటన్నింటినీ లాగి మనకి చక్కగా టీవీలో వచ్చే బొమ్మలన్నీ కనపడేలా చేస్తాయి. అలాగే మన హృదయం అనేది ఒక టీవీ. మరి ఈ టీవీ ఆన్ చేస్తే ప్రోగ్రామ్స్ రావాలంటే మనకు ఒక యాంటీనా కావాలి. ఆ యాంటీనాకి పేరు శిఖ అని పేరు. ఇక్కడ ఒక టవర్ అన్నమాట. ఈ టవర్ పెట్టామనుకోండి సిగ్నల్స్ అన్ని చక్కగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోన్లు ఏం రావంటున్నారండి అందరూ. మేమన్నా ఫోన్లేండి, ఫోన్ రాకపోతే మంచిది, పురాణాలకి ప్రవచనాలకి ఇబ్బంది ఉండదు, లేకపోతే మధ్యలో కొంచెం అదో మంగళ వైద్యాలు వస్తూ ఉంటాయండి మధ్యలో. అవేం రాకుండా చక్కగా హాయిగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు. కారణం ఏంటంటే ఇక్కడ టవర్స్ పని చేయట్లేదండి. పూర్తిగా గుండు కనుక ఎవరైనా కొట్టిస్తే వాడికి కూడా టవర్ పనిచేయదండి. వాడికి కూడా సిగ్నల్స్ మంచిగా రావండి. వాడికి మంచి సిగ్నల్స్ మంచి భావాలు రావాలంటే వాడికి శిఖం ఉండవాలి. అందుకే పూర్వం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నియమం లేదు, అందరికీ శిఖం. ఆడవాళ్ళు ఒకళ్ళు పాపం కొంతమంది ఇప్పుడు పెట్టుకుంటున్నారు చక్కగా, పెద్ద జడలు ఉంటున్నాయి కదండి, అదే శిఖ అంటే వాళ్ళకు కూడా. అది పెద్ద ముడి పెట్టుకుంటుంటారు. అసలు దాన్ని ఎప్పుడు కనెక్షన్ పోనివ్వకూడదు, దాన్ని ఎప్పుడు ముడి వేసి ఉంచాలి జుట్టుని. అలా ఉడికి పెట్టేసామంటే పవర్ అంతా కిందకి పోతూ ఉంటుందండి. అంతే దాన్ని ఎప్పుడు చక్కగా ముడి వేసి పెట్టాలి, జడ వేసుకోవాలి. జడ వేసామా ఆ పవర్ మళ్ళీ అట్నుంచి మళ్ళీ పైకి వెళ్తుంటుంది. మళ్ళీ పైకి వెళ్ళి మనకి కావాల్సిన పిక్చర్ అందులో వస్తుంది, చక్కగా వస్తుంది. మనం డిష్ పెట్టి దాని వైర్లు రెండు కలపకుండా పక్కన వెళ్ళామనుకోండి, డిష్ పెట్టిన ప్రయోజనం ఏంటి, ఏం ప్రయోజనం ఉండదు. మన డిష్ ఉన్నది ఆ వైర్లు కలపాలి, దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఇస్తే చక్కగా పిక్చర్ బాగా వస్తుంది, బూచులు రాకుండా వస్తుంది అనమాట. ఇంకే శిఖ ఉండాలి. ఆ శిఖని ఒరిగించేశారట. అతనికి పైన ఒక మణి ఉందట, ఆ మణి తీసేశారట. ఆ మణి తీస్తే అతని కాంతి మొత్తం పోయింది. అతను పంపించేశారు. అలాగా పంపించేసిన తర్వాత వీళ్ళంతా దుఃఖంతో కుమారులంతా చనిపోయారు. వీళ్ళ బాధతో ఉండి వీళ్ళంతా కూడా వెళ్ళి గంగలో వెళ్ళి అక్కడ తర్పణాలు ఇచ్చి స్నానాలు చేసి అన్నీ చేసి, స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఇంత యుద్ధం చేయించింది కారణం పాండవుల మీద ప్రేమతో కాదు. ఎందుకు చేయించాడు ఇంత యుద్ధం అంటే ద్రౌపది కోసం చేశాడు పెద్ద పని.
ద్రౌపదిని నిండు సభలో పట్టుకుని ఒక స్త్రీని అవమానం చేస్తే మరి పరమాత్మ ఊరుకుంటాడా? ఇది మనకి నిదర్శనం. స్త్రీకి ఎక్కడ అవమానం జరుగుతుందో ఆ అవమానం చేసిన వాడు కాదు, చూచిన వాడు కూడా శిక్ష అనుభవిస్తాడని రూపిస్తుంది మనకి మహాభారతం. అందువల్ల ఆడవాళ్ళకి అవమానం జరుగుతుంటే చేసిన వాడు పోతాడు, చూచిన వాడు పోతాడు. అందుకే ధర్మవేత్త భీష్ముడు గొప్ప జ్ఞాని, అలాగే కృపాచార్యుడు, ఇలాంటి మహనీయులంతా కూడా యుద్ధరంగంలో మొత్తం ప్రాణాలు విడిచిపెట్టారంటే కారణం వాళ్ళు తప్పని తెలిసినా ఏం మాట్లాడకుండా ఉండడమే వాళ్ళు చేసిన పని. ద్రోణాచార్యుడు మొదలైన వాడు, భీష్ముడు కానీ అంత జ్ఞాని అయ్యుండి చేసే తప్పును అక్కడ ఉండలేకపోతే, ధర్మాన్ని చెప్పలేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో, లేదు దాన్ని ఆపు. కానీ అక్కడే కూర్చొని సినిమా చూసామనుకోండి శిక్ష అనుభవించాలి. అని పాపం చూస్తూ ఉన్నందుకు శిక్ష అనుభవించారు. శరకల్పం మీద భీష్ముడు మొదలైన వాళ్ళు ప్రాణాలన్నింటినీ వదులుకోవాల్సి వచ్చింది. అందువల్ల ధర్మాన్ని చక్కగా ఎక్కడ అధర్మం జరుగుతున్నప్పుడు ఆ ధర్మాన్ని చెప్పకపోయినా దోషం, చాలా కష్టం అని. అందువల్ల కృష్ణ పరమాత్మ పాండవులు నాకు ప్రాణం అన్నాడు. పాండవాయి మమ ప్రాణాహ, పాండవులు నాకు ప్రాణం అంటం కారణమేమి? భక్తురాలైనటువంటి ద్రౌపది కోసం. ఆ ద్రౌపది నిజంగా వీళ్ళందరూ కూడా ఆయన విశ్వసించలేదు, కానీ వీళ్ళందరినీ కూడా అసలు చంపేయాలి. పాండవులు 5 కూడా చంపాలి కృష్ణుడు. ఎందుకు అసలు చంపాలి? పాపం ఒక స్త్రీ తన కట్టుకున్న భార్యకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నందుకు వీళ్ళని కూడా చంపాలి. కానీ చంపితే మళ్ళీ ద్రౌపది బాధపడుతుందని, ఆవిడ శోకం పడకూడదని, ఆవిడ దుఃఖపడితే ఈయన చూడలేడు గనక, భక్తురాలు గనక, భక్తులు కష్టపడితే ఇష్టం లేక వాణాన్ని వదిలిపెట్టేటండి. అందుకోసమే పాండవాహి మమ ప్రాణాహ, పాండవులు నా ప్రాణం అన్నాడు కృష్ణుడు. వాళ్ళ కోసం రక్షణ చేశాడు స్వామి. అందువల్ల ఇక్కడ పాంచాలి కోసం ఇంత చేశాడండి ఆయన కృష్ణ పరమాత్మ. అందువల్ల అలా చేసి రక్షించి పాంచాలిని అవమానపరిచిన వాళ్ళందరినీ సంహరించి ఆ దుష్ట క్షత్రియులందరినీ కూడాను గోవిందుడు ఇప్పించిన రాజ్యం ధర్మపుత్రునకు, రాజ్యాన్ని ఇప్పించేట ధృతరాష్ట్రుడికి, మన ధర్మరాజు గారికి అప్పచెప్పి చక్కగా పరిపాలన చేయని చేయించన్ 3 తురంగమేధములు, 3 అశ్వమేధ యాగాలు చేయించాడు అతని చేత. చేయించి చక్కగా దేవేంద్రుడికి ఎంతైతే వైభవం ఉంటుందో అంత వైభవం ఉండేలా చేసేట కృష్ణ పరమాత్మ. అలా చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ అంత సుఖంగా ఉంది. పాపం ఎంతో వాళ్ళందరితో చక్కగా ఉన్నాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరి తన వెళ్ళిపోవాలి, ఊరు వెళ్ళాలి అని కృష్ణుడు బయలుదేరాడు. రథం ఎక్కుతూ ఉన్నాడు. ఆ రథం ఎక్కుతూ ద్వారకి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ. అలా బయలుదేరిన సమయంలో పాపం వీళ్ళంతా ఉంటే బాగుండు, కృష్ణుడు ఇంకా ఉంటే బాగుండు అని చెప్పి వీళ్ళంతా అనుకుంటున్నారు. ఇలా అనుకునే సమయంలో త్రాహి త్రాహి అంటూ మనకి ఈవిడ వచ్చింది ఉత్తర. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే అని మనకి ఈవిడ ప్రార్థన చేస్తుంది. వచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చి త్రాహి త్రాహి అని వచ్చి దుర్భర బాణానలం, అయ్యో ఒక దుర్భరమైనటువంటి ఒక బాణం వస్తుంది, నన్ను వెంటాడుతుంది, అది నన్ను హింసిస్తుంది. అశ్వత్థామంగా వెళ్ళిపోయాడు కదండి, ఇంత అవమానం చేసినందుకు వీళ్ళందరినీ నేను వదిలిపెట్టానని ఒక అపాండవం అనే ఒక అస్త్రాన్ని వేశాడు. అసలు పాండవులు అనేవాడు ఈ భూమి మీద ఉండకూడదు అని. మొన్న నాకు ఏదో పుస్తకం కావాల్సి వస్తే కంప్యూటర్లో భాగవతం ఎక్కడుంది అని చూడడానికి భాగవతాన్ని కొట్టగానే ఎన్ని భాగవతం అనే పేర్లన్నీ వచ్చినాయండి. ఒకవేళ భాగవతం అని డిలీట్ చేయాలనుకుంటే ఎన్ని ఉన్నాయో చూస్తే అన్ని అది వెతికి పెట్టేస్తున్నట్టుగా ఈయన భూమండలంలో ఎక్కడ పాండవ అనే పేరున్నా పాండవులంతా పోవాలని 5 బాణాలు ప్రయోగించి వేసాట. బ్రహ్మాస్త్రాన్ని వేశాడు ఇతను. ఆ అస్త్రం బయలుదేరి ఈ ఉత్తర గర్భంలో ఉండే శిశువు మీదకి వచ్చేసింది రండి. మిగతా బాణాలు 5గురిని చంపడానికి వస్తున్నాయి. ఈవిడ వచ్చి త్రాహి త్రాహి అనగానే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ చక్రాన్ని అడ్డు వేశాడు. ఆ చక్ర మహిమతో అవన్నీ అణిగినాయి. ఆవిడ గర్భంలో అతన్ని రక్షిస్తూ ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని రక్షించడానికి గర్భంలో తానే ప్రవేశించి గదాయుధంతో చుట్టూ పిండం తిరుగుతుంది కదండి, దాని చుట్టూ ఈయన కూడా తిరగడం మొదలుపెట్టేటండి. చుట్టూతో ఏది రాకుండా ఆయన గర్భం చుట్టూ అలా తిరుగుతున్నట్టు ఆయుధాన్ని పట్టుకొని ఆ లోపల ఉన్న శిశువు ఈ తిరిగేవాడిని ఇలా చూస్తుంటే కళ్ళన్ని పెట్టుకొని అతను విష్ణువు చేత రక్షించబడ్డాడు కనుక తర్వాత మనకి తెలుస్తుంది అతని పేరు విష్ణు రాతుడు అని పేరు. అలా పరీక్షత్ పరీక్షించి మరి బాగుగా చూశాడు కనుక ఈయన పేరు పరీక్షిత్ అని పేరు కాదు. అవన్నీ చెప్తా, మనం అవన్నీ వస్తాయో చెప్పుకుందాం. అలా రక్షించాడు ఉత్తరాన్ని. రక్షించిన తర్వాత అంతా అయిపోయింది. కృష్ణ పరమాత్మ అందరినీ చక్కగా రక్షించి మీరు చక్కగా ఉండండి, ఏం భయం లేదు మీకు అని కృష్ణ పరమాత్మ ద్వారకు బయలుదేరుతుంటే కుంతీదేవి వచ్చిందట.
మరి మేనత్త కదా, అందరినీ కృష్ణుడు చెప్పాడు వెళ్ళొస్తా అని. చెప్పిన తర్వాత పాపం ఈయన బయలుదేరుతుంటే వచ్చి ప్రార్థన చేసిందట. శ్రీకృష్ణ వాసుదేవ దేవకీ నందన నంద గోపకుమార గోవింద పంకజనాభ అంటే స్వామిని స్తోత్రం చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళకయా, ఇక్కడే ఉండు అని ఆ స్వామి గురించి నీకు నమస్కరిస్తున్నాను అని నమస్కారం చేసిందట ఆవిడ. నమస్కారం చేసి కృష్ణుని స్తోత్రం చేస్తుంది. నువ్వు చాలామంది నిన్ను గొప్పవాడు అంటున్నారు, దేవకి వసుదేవుడు ఎంతో గొప్ప తపస్సు చేస్తూ నువ్వు పుట్టే ఉంటున్నారు, నువ్వు సాక్షాత్తు ఆ దేవదేవుడివి అని కృష్ణ పరమాత్మ గురించి అన్ని రకాల స్తోత్రాలు చేసి, చిన్నప్పుడు నిన్న కృష్ణ అంత దేవాది దేవుడివైనా నువ్వేదో వరసలు పెట్టుకొని మేనత్త అని లేదు బావమరిదని తమ్ముడని చెల్లెలని ఇలా వరసలు పెట్టుకుంటున్నావే, కానీ నువ్వు ఎంత జగన్నాటక సూత్రధారివయ్యా, ఎంత మాయావివి. ఆ రోజు నేను చిన్నప్పుడు నిన్ను చూసి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు యశోదమ్మ నిన్ను రోడ్డుకి కట్టేసింది, ఇంట్లో అల్లరి చేసావని. అలా కట్టేసినప్పుడు నిన్ను చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో తెలిసిన. కృష్ణుని కట్టేసింది వాళ్ళమ్మ. ఎందుకు కట్టేసిందంటే వాళ్ళమ్మ పాలు ఇచ్చిందట. పాలు ఇస్తుంటే కృష్ణ పరమాత్మ నా మీద ప్రేమ, అమ్మకి పాల మీద ప్రేమ చూద్దామని కృష్ణుడు పాలు పొయ్యి మీద ఉన్నటువంటి పాలు పొంగించేసేట. పాలు పొంగుతుంటే చూసి గబగబా పిల్లవాడిని కింద దింపేసి వెళ్ళిపోయిందటండి. 5 ఏళ్ల పిల్లవాడు కృష్ణుడు. కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వడం మానేసి ఆ పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతానే వెళ్తావా అని కోపం వచ్చి అక్కడున్న కర్ర తీసుకుని ఆ కుండని పగలగొట్టేటండి. ఆ పాలన్నీ దొర్లించేశాడు, వెన్నంతా తీసేసాడు. ఇలా ఇంత అల్లరి చేసి కానీ అమ్మ కోపం వచ్చి కట్టేసిందండి. కట్టేసి బెత్తం తీసుకుని గచ్చా అంటే ఇప్పుడు వెళ్ళరా ఎక్కడికి వెళ్తావు చూస్తా అని గట్టిగా ఇప్పుడు చేయి అల్లరి అంటూ గట్టిగా బెత్తం పట్టుకోగానే అప్పుడు ఈయన కృష్ణుడు పాపం ఏడుస్తూ భయపడిపోయి అమ్మ కొట్టకే అంటూ ఇతను చేసినటువంటి ఆ భావన ఎలా ఉంది అనేది చాలా అందంగా మన పెద్దలు చెప్తారు. కోపము తోడ నీవు, కోపం వచ్చింది నీకు ఆ రోజు కృష్ణ. నది కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన, నువ్వు కుండని పగలగొట్టేసే సందర్భంలో మీ అమ్మ నిన్ను వచ్చేసి తాడుతో కట్టేసింది కదా, అలా త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము. కృష్ణ పరమాత్మకి వెంటనే ఆ తాడు కట్టయిగానే వెంటనే ఈయన మొహం చిన్నబుచ్చేసుకున్నట్టు, మొహం అంతా మార్చేసుకున్నట్టు. అమ్మ చూడండి ఏమైనా చాక్లెట్లు తెస్తే మొహం అంతా విప్పారి ఉంటుంది పిల్లలకి. ఏదన్నా కనుక కోపం వచ్చి గట్టిగా తిట్టగానే మొహం అంతా మార్చేసుకుని చిన్న చేసేసుకుంటారు చూడండి పిల్లలు. అలా కృష్ణుడు చిన్న చేసేసుకున్నట్టు మొహాన్ని చేసేసుకుని బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము, మొహం అంతా కూడా నీళ్లతో నిండిపోయిందండి. ఎన్ని నీళ్ళండి చెప్పడానికి వీలు కాదు, అంత నీళ్ళు వచ్చేసినాయిటండి. గరంబుల బ్రాముచు, కృష్ణ ఎలా ఉన్నావో తెలిసినా నువ్వు మామూలుగా ఈ చేత్తగా ఇలా పట్టుకొని ఇలా నలుపుతున్నట్టండి కృష్ణుడు అని ఏడుస్తున్నట్ట. అమ్మో ఆ ఏడుపు చూస్తే నిజంగా కొట్టేసిందేమో అనుకో. నిజంగా పిల్లలు చూడండి, కొడితే ఏడిచేది తక్కువ అండి, కొట్టకుండా బెదిరించినప్పుడు ఏడిచేది ఎక్కువ అండి పిల్లలు. ఎంత ఏడుస్తారో చెప్పలేం వాళ్ళు ఏడిచే ఏడుపులు. వామో నన్ను కొట్టేశారు బాబోయ్ వామో అని ఏడుస్తారు చూడండి పిల్లలు. ఆ కృష్ణుడు కూడా ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తుడుచుకుంటుంటే అసలే నల్లవాడు. ఆ కళ్ళకి పెట్టిన కాటుకు మిగతా అంతా కూడా అంటి అవి ఇంకా నల్లగా తయారయ్యేటండి ఆయన. అలా మొత్తం అంతా ప్రాముచు వెచ్చనూర్చుచుంబా పడవై నటించుట కృపాపర. చిన్న పిల్లవాడివయ్యా కృష్ణ నువ్వు అప్పుడు అలా ఉండి నువ్వు నటిస్తున్నావు భయపడ్డట్టుగా. నిజంగా లోకంలో భయం అని ఒక దేవత ఉందిటండి. ఆ భయం అనే దేవతకు కూడా ఈయన చూస్తే భయం వేసిందిటండి. అమ్మో కృష్ణుడు ఏమిట్రా దేవాది దేవుడు ఈయన భయపడిపోతున్నాడు ఏమిట్రా, అంత భయపెట్టేసింది వీళ్ళ అమ్మ ఏమిటి అని చెప్పి భయపడిపోయారటండి. అలా నటించు కృపాపరా నామది చోద్యమయ్యదిన్. నాకెంతో ఆశ్చర్యం వేసింది. అలాంటి నువ్వు ఇప్పుడు చూడు ఎలా అయ్యావు. అప్పుడప్పుడు చూడండి మన ఇంటి దగ్గర తెలిసినవాడు మన బాబాయ్ పిల్లవాడో ఎవడో కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఒరై నువ్వు ఇప్పుడు కలెక్టర్ అయ్యావు కానీ చిన్నప్పుడు చివుని ముక్కు వేసుకుని ఆ లారీ చిన్న లాగు వేసుకొని చినిగల లాగుతో ఆ టైరు పట్టుకుని నువ్వు అలా ఆడేవన్నీ నాకు గుర్తురా, అప్పుడు మీ నాన్న నేను చిత్త కొట్టేవాడు అని చెప్పి అంటుంటే ఎలా అంటాము. అలాగా ఇక ఈవిడ కూడా అవన్నీ అంటుంది. కానీ అన్నీ ఏమంటుంది తెలుసా, నువ్వు సర్వేశ్వరుడివి, ఈ లోకాలని మొత్తాన్ని నడిపించే నియంతవి. అంత నియంత అయి ఉండి కూడా నువ్వు ఏమీ తెలియని వాడికి మళ్ళీ ఎంత ఉన్నావయ్యా, ఎంత గొప్పవాడివయ్యా. నిన్ను చింతించుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రములు వినుచున్ చూతురుగాక లోకులు. నీ చరిత్రని నిన్ను గురించి చింతించడం మనస్సులో, నీ గురించి పాడడం, నిన్ను పొగడడం, అలాగే నీ దివ్య చరిత్రలో చేసినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వినటం, చూతురుగాక లోకులు. అలాంటివన్నీ కూడా లోకంలో ఉన్న వాళ్ళు చూస్తారు, వాటిని భావిస్తారు.
ఇతరాన్వేషంబులం జూతురే, మిగతా వాటిని చూస్తారట ఎవరైనా. ఘన దుర్జన పరంపరాహరణ దక్షం వై మహాయోగి వాగ్వినుతం వైన భవత్పాదాబ్జ యుగమం విశ్వేశ విశ్వంభర అంటూ నీ పాదాబ్జాలు తప్ప ఇంకెవరికి ఏమక్కర్లేదయా. ఎవడైనా నీ పాదాలనే స్మరిస్తాడు, వాటినే ధ్యానిస్తాడు, వాటి నామాన్ని చెప్తాడు తప్ప ఇంకేమీ ఉండదు అంటూ శ్రీకృష్ణుని చాలా చక్కగా అందంగా ఆవిడ పాడింది. పోతనామాచ్యుల వారు అందంగా చెప్పారు శ్రీకృష్ణుని పాడింది. చిన్నప్పుడు మనకి ఈ పద్యాలన్నీ బాగా వచ్చున్నాయి. ఇప్పుడు మనకి పాఠాల్లో ఎవరూ చెప్పట్లేదు. ఈ పద్యం బహుశా అందరికీ వచ్చి ఉండొచ్చు, చాలామందికి రాదు కూడా అనుకుంటున్నాం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తుంది ఆవిడ. లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. లోకంలో కోరితే ద్రౌపదిలా కోరాలండి. దేవుడు కనబడితే మనము కోరతాం. ఎవరో కల్పవృక్షం ప్రత్యక్షమైన తర్వాత కాఫీ పొడి అడిగట. ఏది అడగాలో కూడా తెలియదు పాపం వాళ్ళకి కదండి. నవ్వుతూ చెప్తూ ఉంటారండి. ఎవరో ఒక ఆయన తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాట. వెంటనే ఏం కావాలో కోరుకోవాలంటే ఒక నిమిషం ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తా అన్నట్ట. ఎందుకంటే ఆడవాళ్ళకి లిస్టు పట్టికి ఇవ్వడం అలవాటు కదండి. వాడికి ఎప్పుడు ఏ కొట్టుకెళ్ళినా ఆవిడ రాసిచ్చిన లిస్టు తీసుకెళ్ళి ఇస్తాడు తప్ప వీడు సొంతగా అడిగి తేవడం తెలియదు. అందుకని మా ఆవిడని అడిగొస్తా ఉన్నానట్టండి. బ్రహ్మదేవుడు అనుకున్నాడు, కర్మ ఈ కాలంలో వీడు తపస్సు చేస్తేనే ప్రత్యక్షం అవడం ఏంటి అనుకున్నట్టు బ్రహ్మ. చివరికి వాడి ఇంటికి వెళ్ళి వచ్చేటండి. వాళ్ళ ఆవిడ అంటే దేవుడు అన్నట్టు, రే నీకు ఎందుకు వచ్చిందిరే, మీ ఆవిడ ఏదైనా కోరని నీకు 2 కొబ్బరికాయలు ఇస్తున్నా, ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టు నీకు వరం వచ్చేస్తుంది, ఇంకా ఏమైనా కావాలనుకుంటే కొట్టు కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు 2 ఛాన్సులు ఇస్తున్నాను, 2 కొబ్బరికాయలు ఇచ్చేటండి. సరే భార్య దగ్గరికి వెళ్ళగానే భార్య ఏదో 2 కొబ్బరికాయలు ఇచ్చాయంటే, ఎందుకు తీసుకున్నావు, నన్ను అడగాలని తెలియదా, బుద్ధి లేదా అని తిట్టడం మొదలుపెట్టిందండి. ఒళ్ళు మండిపోయి వాళ్ళ ఆవిడ తిట్టిందనే కోపంతో నీ మెడ వెనక్కి తిరుగుగానే ఒక కొబ్బరికాయ కొట్టేటండి. ఆవిడ మెడకాయ వెనక్కి తిరిగిపోయిందండి. అలా ఉండేసరికి చూడలేకపోయాటండి. అయ్యో బాబోయ్ చాలా ఇబ్బంది అయిపోతుంది నేను చూడలేకపోతున్నా అంటే ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడంటే నేమో ఇంకో కొబ్బరికాయ కొట్టి నా మెడ ఇటు తిరగాలని చెప్పు అందటండి. వెంటనే మళ్ళీ ఆ కొబ్బరికాయ కొట్టి నీ మెడ ముందుకు తిరుగుగాక అని. చూడండి దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకున్నాడు వాడు. 2 కొబ్బరికాయలు వస్తే 2 కొబ్బరికాయలు దుర్వినియోగం చేసుకున్నాడు. మంచిగా కోరడం కూడా చేత కదండి. దేవుడిని ఏం కోరాలో కూడా మనకి తెలియదు కదండి. అదే దేవుడు ప్రత్యక్షమైతే ఏది అడగాలో తెలుసుకోవాలి. కానీ ఈవిడ అడిగింది ఎంత గొప్పగా అడిగిందండి. ఏం కావాలో అడగాలి. ఆ అడిగిన దానివల్ల నిజమైనటువంటి పురుషార్థాన్ని మనం పొందాలి. ఈవిడ పరమాత్మను అడిగింది, విపద సంతన శాశ్వత్ కృష్ణ, నాకెప్పుడు ఆపదలే రావాలి, నాకు కష్టాలే కావాలి అని కోరిందిటండి. ఎవరైనా దేవుడి దగ్గరికి కష్టాలు పోవాలని అడుగుతారు, కానీ కష్టాలు కావాలని అడుగుతారు ఎవరైనా? మనం అడుగుతాం ద్రౌపది అడిగినట్టుగా. ఎందుకు అడిగిందో తెలిసిన ఈ మాట అందరూ లోకంలో అనుకుంటారు, అవ్వా ఎవరైనా కష్టాలు కావాలని అనుకోవచ్చునా అని. కృష్ణుడే అన్నట్టు ఆ మాట. అవును కృష్ణ, ఎత్ర తత్ర జగద్గురోహో, మాకు ఎక్కడెక్కడ కష్టాలు వస్తే అక్కడక్కడ నువ్వు నిలబడి మమ్మల్ని అందరినీ రక్షించావే. ఎన్ని రకాలుగా లక్క ఇంట్లో తగలబెట్టినప్పుడు కావచ్చు, ఎన్ని రకాలుగా మాకు కౌరవులు విషాన్నాన్ని పెట్టినప్పుడు, ఎన్ని రకాలుగా మాకు ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వే రక్షించావే. ఆ రోజు దూర్వాసుడు మొదలైన వాళ్ళంతా మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, అక్షయ పాత్ర కూడా నిండుకున్నప్పుడు నువ్వు వచ్చి వాళ్ళందరూ ఆకలి తీర్చి వాళ్ళంతా పారిపోయేలా చేసావే. ఇది నీ కటాక్షం కాదా? నువ్వు కాదా రక్షించింది? అందువల్ల కష్టాలు ఉన్నప్పుడు నువ్వు మా పక్కనే ఉంటావు. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు చూడండి, మీరు గమనించండి, మనకి ధనం బాగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడండి. అన్ని చోట్ల తిరుగుతుంటాం. ఎప్పుడు ఏ కష్టం వస్తే అప్పుడు ఆ గుళ్ళో వచ్చి ఏ భాగవత కథ విందామా, ఏ గుడి చుట్టూ తిరుగుదామా అంటే దేవుడికి వాడు దగ్గర అవుతాడు. కష్టంలోనే దగ్గర అయ్యేది. కానీ అదే నిజమైన సుఖం. చాలామంది అంటారు, అయ్యో నేను ఈ కష్టాలు పడలేకపోతున్నా అండి. పడలేకపోవడం ఎంత అద్భుతం అండి. నీకు బాగా డబ్బు ఉన్నప్పుడు గుళ్ళోకి వచ్చి దేవుడి ప్రసాదం తింటున్నావా, కానీ ఇప్పుడు రోజు వస్తున్నావు, దేవుడు ఆరగించిన ప్రసాదం తీసుకుంటున్నావు, తీర్థం తీసుకుంటున్నావు, ప్రదక్షిణం చేస్తున్నావు, సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నావు. ఎంత అద్భుతం అండి. ఏవో కొన్ని కార్యాలు చేయాలని కనిపిస్తుంది. అందుకే మనకి ఈవిడ ద్రౌపది కోరింది నాకు కష్టాలే కావాలి అని. వాడెవడో కోరుకున్నట్టు దేవుడి దగ్గరికి వచ్చి నాకు కూడా కష్టాలే కావాలి అని పురాణం వినగానే అని మళ్ళీ వెంటనే దేవుడి దగ్గరికి తప్పైపోయింది, స్వామివారి దగ్గర అలా అన్నాను కానీ నిజంగా కష్టాలు ఇచ్చేవా అన్నట్టు. వాడు ఊరికి అన్నట్టు. అలా కూడా అనకూడదులేండి. నిజంగానే కోరుకోవాలి. నిజంగానే ఆ కష్టం వచ్చినా కష్టాన్ని తట్టుకునే శక్తి. ఇప్పుడు ఏదడిగినా ఆయన మనతో తోడు ఉండాలి కదండి. అది కావాలి కదా.
అందుకే ఈవిడ కోరిందిటండి. ఎందుకని ఇలా కోరింది అంటే భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. నీ దర్శనం మామూలుగా అవుతుంటాయా? ఎప్పుడు నీ సందర్శనం కావాలి. ఎప్పుడు మాకు కావాలంటే మాకు ఎప్పుడు కష్టాలు వస్తే నువ్వు కనపడతావు, అందువల్ల మాకు ఎప్పుడు అవి రావాలి అని కోరిందిటండి. ఇక్కడ కూడా చూడండి ద్రౌపది ఎంత బాగా కోరిందో. ఆయన అడిగింది శ్రీకృష్ణ యదుభూషణ అంటూ. ఈ కీర్తన అందరికీ తెలిసిందే. లోకద్రోహులైనటువంటి రాజులందరినీ సంహరించిన వాడు స్వామి. దేవతలకి బ్రాహ్మణులకి అంటే భక్తులకి గోవులకి వీళ్ళందరికీ ఉన్న ఆర్తి మొత్తాన్ని తీర్చేవాట స్వామి. వాళ్ళకున్న కష్టాలన్నీ తీర్చేవాడు. నిర్వాణ సంధాయక. నిర్వాణం అంటే మోక్షం. ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడట స్వామి. నీకు మృగ్యద, నీకు నమస్కారం పెడతా. ఎందుకు? మనం గుళ్ళోకి వెళ్ళి చక్కెర పొంగల్ చేయించి మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలన్నట్టుగా అడగట్లేదండి వీడు. ఏం కోరుతుందో తెలిసిన? నీకు మృగ్యద, నీకు నమస్కారం చేస్తున్నా. దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అంటే నాకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటటువంటి ఈ ద్రుంప ఉందే దాన్ని త్రుంచేసి ఇది తెగిపోవాలి. తెగిపోయి నేను నీ దగ్గరికి రావాలి. ఇలా నాకు చెయ్యని కోరిందండి. ద్రౌపది యొక్క కోరిక మనకి, మన ఇక్కడ కుంతీదేవి కోరిన కోరిక మనం కోరాలి. ఇది మనకి ఉపాధేయం. ఈ కోరిక కోరడమే కాదు, కృష్ణుని అందంగా 10 శ్లోకాల్లో చెప్పింది. అది చెప్పేసుకుని మనం ఇప్పుడు ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ. మీరు కూడా చెప్పండి ఒకసారి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అంటే కృష్ణాయ అంటే కృష్ణుని కొరకు, వాసుదేవాయ వాసుదేవుని కొరకు అని అనమాట. ఆయా అని వస్తే ఆయన కొరకు అని అర్థం. అలాంటి నీకు అంటే అంతరా ప్రకాశించే నువ్వు వాసుదేవ అంటే నేను చెప్పుకున్నాం. దేవకీ నందన, దేవకీ వసుదేవులకి పుట్టినటువంటి కుమారుడా నీ కొరకు. నందగోప, అక్కడ దేవకి దేవి చెప్పింది, ఇక్కడ నందగోప కుమారాయ, నందగోపుని యొక్క కుమారుడా. గోవింద అని అంటే గోవులని భక్తుల్ని రక్షించువాడా నీకు నమో నమః, నమస్కారం చేస్తున్నాను. ఇంకొక శ్లోకంలో చెప్పింది, అది కూడా మనం చేద్దాం ప్రార్థన. చెప్పండి. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. స్వామివన్నీ పద్మాలేటండి. ఎలాంటివి? నమః పంకజనాభాయ, ఆయన నాభిలో పంకజం వచ్చింది పద్మం. అలాంటి పద్మాన్ని నాభి ఎందుకు కలవడానికి నమస్కారం. నమః పంకజమాలిని, పద్మమాలని మెళ్ళో వేసుకుంటాట. పద్మమాలని వేసుకుని నీకు నమస్కారం. ఎంత అందంగా చెప్పిందండి ఆవిడ. నమః పంకజ నేత్రాయ, పద్మాలు లాంటి నేత్రాలు కలిగిన నీకు నమస్కారం అని. నమస్తే పంకజాంఘ్రయే, ఆయన పాదాలు పంకజం. పంక అంటే మనకి బురద, పంకజ అంటే బురదలో జా పుట్టినది అని అర్థం. పంకజం అంటే బురదలో పుట్టిన తామర పుష్పం అనమాట. ఆ తామర పుష్పాలాంటి పాదాలు కలిగినది అని పాదము అంటే అన్ని ఎర్రమైనటువంటి పాదాలు, ఎర్రనైన నేత్రాలు, ఎర్రనైన పద్మాలు లాంటి మాల, పద్మాని నాభి ఎందుకు కలవడానికి నమో నమః నమో నమః. ఎంత అందంగా చెప్పిందండి. స్వామిని ప్రార్థన చేసింది. అటువంటి ఓ స్వామి, నిన్ను కీర్తన చేస్తున్నా అని కృష్ణుని కీర్తన చేసి నువ్వు అప్పుడే వెళ్ళిపోకయ్యా, కొంతకాలం ఉండవయ్యా అని కృష్ణుని ప్రాధేయపడింది. అర్జునుడు వీళ్ళంతా కూడా కృష్ణుడిని ఉండమని, మిగతా వాళ్ళు కూడా అమ్మ అడుగుతుంది కదా అని అడిగితే, సరే దేవుడు పాపం కృష్ణుడు మాట్లాడితే సూట్ కేసు రథంలో పెట్టుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం. పాపం మళ్ళీ వెనక్కి వచ్చారట. వాళ్ళకి పాపం ధర్మరాజుకి ఎంతో శోకం. అయ్యో ఇంతమందిని చంపేశామే, ఇంత రాజ్యాన్ని మనం వేలుకుంటున్నామే, రక్తపు కూటుని తింటున్నట్టుంటుంది. అయ్యో సోదరులు లేని రాజ్యం మనకి ఏమి ఎందుకు గనక, ఏమిటి ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటే అప్పుడు ఎన్నో ధర్మాలు చెప్పాట. ఎన్ని ధర్మాలు చెప్పినా ఇంకా మనస్సు ప్రశాంతం అవ్వాల. వీళ్ళందరికీ ధర్మాన్ని నేను చెప్పిస్తా అని మళ్ళీ కృష్ణుడు అనుకుని ఒక చోటుకి తీసుకెళ్ళాడు. కృష్ణుడు ఎక్కడికి తీసుకెళ్ళాడో, ఏం చేశాడో క్రమంగా రేపు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సాగుదాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. జై శ్రీనాథ్. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా?
ఎవరికైనా రెండు